रघुपति राघव राजा राम पतित पावन सीताराम राघव। सीताराम जय सीताराम सीताराम जय सीताराम। सीताराम जय सीताराम सीताराम जय सीताराम। रघुपति राघव राजा राम पतित पावन सीताराम। रघुपति राघव राजा राम पतित पावन सीताराम। श्री राम जय जय राम। 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 बोलो श्री राम जय जय राम। 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 श्री रामचंद्र भगवान की जय। सीताराम लक्ष्मण हनुमान की जय। श्रील प्रभुपाद की जय। दक्षिणे लक्ष्मणो यस्या वामे तु जनकात्मजा
पूरोते मारुतीर्यस्य तं वन्दे रघुनन्दनं तं वन्दे रघुनन्दनं लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरं तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये श्रीरामचन्द्रं शरणं प्रपद्ये श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन्निति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशधारिणे ओम अज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो వైష్ణవేభ్యో నమో నమః। గత కొన్ని ఆదివారాల నుంచి మనం నామరామాయణం చర్చిస్తున్నాము. గత ఆదివారము మనం చర్చించాము ఎలా శ్రీరాముడు సీతామాత సహిత లక్ష్మణ సహిత దండకారణ్యవనంలో ప్రవేశించారు. శ్రీరాముడి యొక్క 14 సంవత్సర వనవాసంలో ఆయన మొట్టమొదటి చిత్రకూట్లో ఉన్నారు, తర్వాత దండకారణ్యంలో ప్రవేశించారు, దాని తర్వాత పంచవటిలోనే సీతామాతని రావణాసురు అపహరించడము, తదుపరి యుద్ధం జరగడం అండ్ మళ్ళీ వెనక అయోధ్య తిరిగి వెళ్ళిపోతారు. సో గత ఆదివారం మనము చర్చించాము ఎలా దండక వనజన పావన రామ శ్రీరాముడు ఒక పాద పద్మాలు దండకారణ్య వనంలో ప్రవేశించినప్పుడు ఎలా చుట్టుపక్కల ఉన్న గ్రామవాసీలందరూ అతి ఉత్సాహంతో శ్రీరాముడికి ఎలా సేవని అందించాలని పరిగెత్తి ఏదో భోజన పదార్థాలు తెస్తున్నారు, నీళ్ళు తెస్తున్నారు, దాన్ని బతిమాలుతున్నారు, మా దగ్గరే ఉండిపోండి, మీరు ఎక్కడికి వెళ్ళొద్దని. శ్రీరాముడు అందరికీ ఆశీస్సులు ఇస్తూ వాళ్ళకి సాంగత్యం ఇస్తూ మెల్లమెల్లగా ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నారు. సో మనం చర్చించాము ఎలా తన సారభంగ అని ఒక ఋషి ఆశ్రమానికి వెళ్ళారు, అలానే సుతీక్షణ అని ఒక ఋషి ఆశ్రమానికి వెళ్ళారు, తర్వాత అగత్స్యముని దగ్గరికి వెళ్ళారు. మరి అగత్స్యముని కూడా తన్ని ఇంకా ముందుకి ఎలా వెళ్ళాలని సలహాలు ఇచ్చారు. ఇప్పుడు మనం ఈరోజు శ్లోకం నుంచి మొదలు పెడదాము. గిరిధరధిపాసం సేవిత రామ పంచవతీ తట సుస్థిత రామ పంచవతీ తట సుస్థిత రామ సురపంఖాతి విధాయక రామ సురపంఖార విధాయక రామ ఖరదూషణ ముఖ సూదక రామ ఖరదూషణ ముఖ సూదక రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ. సో ఈ శ్లోకంలో అంటున్నారు గిరిధరధిపాసం సేవిత రామ. గిరిధ అంటే సంస్కృతిలో గిరిధ అంటే యాక్చువల్గా గిరిధ అంటే వల్చర్, తెలుగులో రాబందు అంటారా.
సో ఏ రాబందు గురించి మాట్లాడుతున్నారు రామాయణంలో? హూ ఇస్ ద గ్రేట్ వల్చర్ ఇన్ రామాయణ్? జటాయు. ఎస్, జటాయు గురించి మాట్లాడుతున్నారు. సో ఇక్కడ ఏమంటున్నారు? గిరిధరధిపాసమ సేవిత రామ. జటాయు శ్రీరాముడిని సేవాని అందించాడు. జటాయు రామాయణంలో చాలామంది హీరో క్యారెక్టర్స్ ఉన్నారు. దాంట్లో జటాయు ఒక క్యారెక్టరు. ఎలా తన శ్రీరాముడిని సేవని అందించాడు. సో ఎప్పుడైతే అగస్త్యమునిని కలిసి ఇంకా కొంచెం ముందుకు వెళ్తున్నారు, అక్కడ జటాయుతో కలిశారనమాట. సో జటాయుతో కలిశారు. జటాయు తన ఇంట్రడక్షన్ ఇచ్చాడు. జటాయు ఒక వయసు ఎంత? 60,000 years. అండ్ జటాయు దశరథ్ మహారాజ్ తాలూకు స్నేహితుడు అనమాట. సో ఎప్పుడైతే శ్రీరాముడు జటాయుతో మాట్లాడతారో, జటాయు తన పరిచయం ఇస్తాడు, నాకు మీ నాన్నగారితో పరిచయం ఉంది అని. అప్పుడు వెంటనే శ్రీరాముడు తన్ని సరిగ్గైన గౌరవం ఇచ్చి, అయితే మీరు మా అంకుల్, మీరు మా మామయ్య అవుతారు అని తన్ని గౌరవిస్తున్నారనమాట. సో జటాయు శ్రీరాముడికి మంచిగా సేవ అందించేవారు. అంటే సీతాన్ని రక్షించడానికి ప్రయత్నించారు, అది వేరే విషయం. అది కాకుండా కూడా శ్రీరాముడు లేదంటే లక్ష్మణుడు ఎప్పుడైనా అడవిలో వెళ్ళి ఆ పండ్లు కోసము వెళ్తూ ఉంటే సీతామాతని చూస్తూ ఉండేవాడనమాట జటాయు. ఆవిడని రక్షించేవాడనమాట జటాయు. సో ఇక్కడ జటాయు గురించి బాగా మన రామాయణ ఏ వర్జన్ చదివినా జటాయు గురించి బాగా నొక్కి చెప్పబడుతుంది. ఎందుకంటే తన వయసు చాలా వృద్ధంగా ఉన్నా కూడా తను ఎప్పుడూ సేవలో లోపం చూపించలేదు. మామూలు ఒక మనస్తత్వం ఎలా ఉంటుందంటే, మనం ఒక శరీరం పట్టు మనం సేవని అందిస్తాము. అంటే జటాయు ఎటువంటి ఎక్స్క్యూజ్ ఇవ్వలేదు. ఎప్పుడైతే రావణాసురు సీతామాతని అపహరించి వెళ్ళిపోతున్నాడు ఆకాశ మార్గం నుంచి, జటాయు చాలా కష్టపడి పైకి వెళ్ళి రావణాసుడితో కోట్లాడుకున్నాడు. సో ఎప్పుడైతే రావణాసురు తను ఒక రెక్కని నరికేస్తాడు, మళ్ళీ ప్రయత్నిస్తాడు, మళ్ళీ ఇంకొక రెక్కని నరికించినప్పుడు తన కిందకి పడిపోతాడు. కానీ తన మాత్రం తన 100% ఇస్తాడు. సో అందు గురించి జటాయుకి శ్రీరాముడు చాలా ఇష్టపడేవారు అనమాట. అండ్ అదే కాదు, జటాయుకి వెంటనే మోక్షం అనేది ఇవ్వబడింది. జటాయు ఒక పక్షి శరీరంలో, మామూలుగా మోక్షం అంటే మానవ శరీరం నుంచి మోక్షం అనేది సులభం, కానీ జంతువు శరీరం నుంచి ఇంకొక జంతువు చాలా ట్రావెల్ చేయాలి. కానీ తన వెంటనే మోక్షం అనేది లభించింది. ఎందుకంటే తన 100% సేవని అందించాడు. ఎటువంటి ఎక్స్క్యూజ్ ఇవ్వలేదు. అంటే నేను అనుకున్నాను సీతని హెల్ప్ చేస్తాను, కానీ నాకు వయసు అయిపోయింది కదా, ఎలా వెళ్ళాలని అనుకోలేదు తను. అందు గురించి జటాయుకి ఆత్మనివేదన తాలూకా రిప్రజెంటేటివ్ ఆఫ్ ఆత్మనివేదం ఈ నవవిధ భక్తి శ్రవణం, కీర్తనం, స్మరణం, దాస్యం, వందనం, పాదసేవనం, సాఖ్యం, ఆత్మనివేదనం. ఈ నవవిధ భక్తిలోనే ప్రతి ఒక్క విధికి ఒక ప్రతిబింబం, ఒక రిప్రజెంటేటివ్ ఉన్నారు. అలా మీరు రామాయణ్ మొత్తం కథ చూసుకుంటే ఆత్మనివేదన తాలూకా ఎగ్జాంపుల్ జటాయు. అయితే శ్రవణం తాలూకా ఎగ్జాంపుల్ రామాయణంలో హనుమాన్. కరెక్ట్. శ్రవణం తాలూకా ఎగ్జాంపుల్ హనుమాన్. ఎక్కడైనా రామకథ జరుగుతూ ఉంటే హనుమాన్ వచ్చి వింటారు. ఎక్కడైనా రామనామం ఎవరైనా చెప్తే హనుమాన్ వింటాడు. ఇక్కడ మనం రామకథ చెప్తున్నానంటే హనుమాన్ ఉన్నాడు 100%, దాంట్లో డౌట్ లేదు. ఎక్కడైనా శ్రీరామ కథ జరిగితే హనుమాన్ కూర్చొని వింటారు, మొత్తం కథ వింటారు. సో రామాయణంలో శ్రవణం తాలూకా ఎపిటోమ్ హనుమాన్. కీర్తనం వాల్మీకి భగవంతుడు ఒక లీలని తను కీర్తించాడు. రామాయణం రాసినప్పుడు ఇప్పుడు ఈ రామాయణ ఎంతలాగా ప్రతి ఒక్కరూ చదువుతున్నారు. సో శ్రవణం మరియు కీర్తనం. పాదసేవనం ప్రతి ఒక్కరు చెప్పగలుగుతారు. భరతుడు. ఎవరు చెప్పారు? భరతుడు ఏం చేస్తాడు? శ్రీరాముడు తాలూకా పాదుకల్ని తీసుకువెళ్ళి తను పూజించాడు. సో పాదసేవన భరతుడు. వందనం విభీషణ్. కరెక్ట్. వందనం విభీషణ్ అన్నమాట. అండ్ స్మరణం. సో స్మరణం మీరు అన్నారు దశరథ్ మహారాజ్ స్మరణం, కానీ దశరథ్ మహారాజ్
శ్రీరాముడిని స్మరిస్తున్నారు, బాగానే ఉంది. మళ్ళీ కైకేయితో మాట్లాడినప్పుడు ఆ నిమిషము తన కైకేయిని ఎలా సంతృప్తిపరచాలని ఆలోచించారు, కానీ శ్రీరాముడి గురించి ఆలోచించలేదు కదా. ఎవరు 24 గంటల్లో శ్రీరాముడి గురించి? సీతామాత ఎల్లప్పుడూ శ్రీరాముడి గురించి తలుచుకునేవాళ్ళు. ఒక్క నిమిషం కోసం కూడా శ్రీరాముడిని మర్చిపోలేదు. ఎంత కఠినమైన పరిస్థితులకి గురి అయినా కూడా, అశోక్ వాటికాలో కూడా అక్కడ రాక్షసులందరూ సీతామాతని ఇబ్బంది పెడుతున్నప్పుడు కూడా శ్రీరాముడు, రావణాసుడు సీతామాతని తన భవనం చూపిస్తున్నాడు, తన ఐశ్వర్యం చూపిస్తున్నారు, కానీ సీతామాత ఎక్కడ ఒక్క నిమిషం కోసం కూడా శ్రీరాముడిని మర్చిపోలేదు. రావణాసుడు అంటే ఏంటి అసలు? మాయ అన్నీ చూపిస్తున్నాడు, ఇది ఉంది అది ఉంది, శ్రీరాముడిని మర్చిపోండి, కానీ సీతామాత మర్చిపోలేదు. ఎల్లప్పుడూ ఏ పరిస్థితిలో ఉన్నా కూడా శ్రీరాముడిని తలుచుకొని ఉన్నారు. మన జీవితంలో కూడా మన ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా భగవంతుడిని తలుచుకోవాలి. మనం ఇప్పుడు సీతామాత మనకైనా ఎక్కువ కఠినమైన పరిస్థితిలో ఉన్నారు. ఆవిడ అశోక వాటికలో ఉన్నప్పుడు చుట్టుపక్కల అందరూ తన్ని తినేస్తాము, చంపేస్తాము, పడేస్తాము. అయితే మనం అనుకోవచ్చు, మాతాజీ ఈ కలియుగంలో మాకు కూడా అలాంటి సిచ్యువేషన్ ఉంది, మా ఆఫీస్లో అశోక వాటిక లాగానే ఉంది, మేమేదో జపం చేస్తూ ఉంటే చుట్టుపక్కల ఆఫీసర్సు ఆ స్టాఫ్ మెంబర్స్ ఇతని ఏంటి జపం చేసుకుని ఉండిపోతారని అట్టకారంతో నవ్వుతారు, మాకు ఎన్ని రకాల ఇబ్బందులు పెడతారు. కానీ సీతామాత ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా శ్రీరాముడిని మర్చిపోలేదు. అలా మనం కూడా ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా భక్తులు చాలా తెలివైన వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో భగవంతుడిని ఎలా తలుచుకోవాలి, ఏదో ఒక మెథడ్ తీసుకొస్తారు. రామాయణంలో కథ వస్తుంది, ఎలా విభీషణ్ లంకాలో ఉన్నా సరే ఒక నిమిషం కోసం కూడా రాముడిని మర్చిపోలేదు. అయితే తన ఇంట్లో గోడలపైన కూడా రామ్ రామ్ రామ్, ప్రతి ప్లేస్లో బయట లోపల ఎక్కడ చూసినా రామ్. అయితే ఒకనప్పుడు రావణాసురు విభీషణ్ ఇంటికి వచ్చి అడుగుతున్నాడనమాట, ఇదేంటి ఎక్కడ చూసినా రామ్ రామ్ అని రాసి ఉంది, రాముడు నా శత్రువుడు, నువ్వు నా సోదరుడు, నువ్వు ఎందుకు ఇలా రాసావు రామ్ రామ్ అని, తప్పు కదా అంటే. అప్పుడు విభీషణ్ చాలా తెలివైనవాడు, తను అంటున్నాడు, ఎవరు చెప్పారు మీకు నేను రామ్ అని రాశాను? రా అంటే రావణు, మా అంటే మందోదరి, రావణ్ మందోదరిని రాసుకుని ఉన్నాను, మీరు ఎందుకు నాకు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు? అయితే ఒకసారి చూడండి, ఎంత భక్తులు అంటే చాలా తెలివైన వాళ్ళు. మనం ఆఫీసెస్లో, మనం పని చేసిన ప్లేస్లో ఎవరైనా ఏదైనా అంటారు అంటే మనం దానికి వేస్ తీసుకురావాలి. ఇస్కాన్లో ఎన్ని ఇన్నోవేటివ్ వేస్ ఉన్నాయి. జపమాల ఎవరైనా ఒప్పుకోకపోతే మన దగ్గర కౌంటింగ్ మెషిన్ ఉంది, కౌంటింగ్ మెషిన్ ఒప్పుకోకపోతే ఫింగర్ మెషిన్ ఉంది. ఫింగర్ మెషిన్ లేకపోయినా మన లోపల హృదయంలో భగవంతుడిని మనము తలుచుకోవచ్చు. సో అలా సీతామాత ఎల్లప్పుడూ భగవంతుడిని స్మరించేవారనమాట. సో ఎన్ని కంప్లీట్ చేసాం మనము? శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, ఇంకా దాస్యం. హనుమాన్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కదా. లక్ష్మణ్, దాస్యం లక్ష్మణ్. ఎల్లప్పుడూ లక్ష్మణుడు తను ఒక పరిచయం ఎలా ఇచ్చేవాడు, నేను శ్రీరాముడు తాలూకా దాసుడిని. అండ్ నిజంగా దాసులాగా ప్రవర్తించాడు. శ్రీరాముడు ఎక్కడున్నా తన వెనక వెళ్ళడము, తన్ని సేవని అందించడము, దాస్యం. ఇంకేం మిగిలింది? శ్రవణం, కీర్తనం, స్మరణం, వందనం, దాస్యం, అర్చనం ఎవరు చెప్పండి? రామాయణంలో సర్ప్రైజింగ్, ఎప్పుడు అనుకోరు అర్చనంలో ఆవిడ పేరు ఎలా వస్తుంది? శబరిమాత. అర్చనంలో శబరిమాత. అయితే అర్చనంలో శబరిమాత ఒక దీపక్ లేదు, అగరబత్తి లేదు, గంట లేదు, ఎలా అర్చన చేసింది? శబరిమాత భగవంతుడికి నైవేద్యం పెట్టింది. అండ్ ఎలాంటి నైవేద్యం? ఇంగిలి చేసిన రేగిపండులు భగవంతుడికి పెట్టింది. అంటే సూపర్ అర్చనం. మనం అలాంటి అర్చనం చేస్తే చప్పలతో కొట్టి పంపించేస్తారు ఇస్కాన్ టెంపుల్ నుంచి అవుట్. లేదండి నేను భగవంతుడికి టేస్ట్ చేసి ఇస్తున్నాను. కానీ అంత హయ్యెస్ట్ లెవెల్లో శబరిమాత తాలూకా భక్తి ఉంది. అర్చన ముందు హయ్యెస్ట్ లెవెల్. రీతి ఉంది అని చెయ్యాలని కాదు, ప్రీతితో చేసింది, ప్రేమతో చేసింది. ఏదో చెయ్యాలి అని మనం ఏం చేస్తాం, సిస్టమ్ ఇలా చెయ్యాలి బుక్లో చదివాము దాని ప్రకారం చేయాలి. కానీ శబరిమాత హృదయంతో ప్రేమతో భగవంతుడికి అర్చనం చేసింది. అండ్ ఇంకొకటి ఏంటి, లాస్ట్ సాఖ్యంలో సుగ్రీవుడు
సుగ్రీవుడు భగవంతుడు ఎప్పుడు తనకి స్నేహితుడుగా భావించేవారు. సుగ్రీవు కూడా శ్రీరాముడికి భగవంతుడు కాకుండా స్నేహితుడుగానే ఎక్కువగా ప్రేమించేవాడు. ఎందుకంటే వాళ్ళిద్దరికి సేమ్ ప్రాబ్లము, ఫ్రెండ్షిప్ అయిపోయింది. ఇతని భార్య లేదు, తిని భార్యని కూడా ఎవరు అపహరించారు. ఇద్దరు బాగా ఫ్రెండ్షిప్లో సుగ్రీవుడు భగవంతుడిని ప్రేమించారు. అండ్ ఫైనల్ ఆత్మనివేదన. ఆత్మనివేదన జటాయు. మనం జటాయు గురించి కదా మాట్లాడుతున్నాం. ఆత్మనివేదన జటాయు. తన ఆత్మ, తన శరీరంతో భగవంతుడిని ప్రేమించాడు, భగవంతుడిని సేవని అందించాడు. సో ఈ నవవిధ భక్తిలో శ్రేష్టమైన భక్తి ఏంటి? ఆత్మనివేదన్ మరియు సాఖ్యం. మీరు అనొచ్చు, ఆత్మనివేదన సాఖ్యం దాస్యంకైనా గొప్పదా? శ్రీల ప్రభుపాద్ భక్తి రసామృత సింధులో అంటారు, భక్తి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి వేది భక్తి, ఒకటి రాగనుగ భక్తి. వేది భక్తి అంటే విధి ప్రకారం చేసుకోవడము. ఏదో ఈ టైంకి నేను రావాలి, మంగళహారతికి వెళ్ళాలి, ఇన్ని జపాలు చేసుకోవాలి, విధిగా చేస్తాము. రాగనుగ భక్తి అంటే స్పాంటేనియస్ డివోషన్. ఎవరు మీకు నేర్పించారు లేదంటే ఎవరైనా చెప్పారు అని చేయడం కాదు. రాగనుగ భక్తి అనేది బై ఫోర్స్ చేయలేము, అది స్పాంటేనియస్గా వస్తేనే. మీకు ఆత్మ నివేదన ఎవరు ఫోర్స్ చేయలేరు. బలి మహారాజ్కి ఎవరు ఫోర్స్ చేయలేదు, తన మాటకి తనే ఆత్మ నివేదన. భగవంతుడితో సాఖ్య రూపంలో ప్రేమించండి, మీకు ఎవరు ఫోర్స్ చేయలేరు. మీకు నిజంగా అది హృదయం నుంచి పుట్టితేనే మీరు ప్రేమించగలుగుతారు. స్పాంటేనియస్ భక్తి. కానీ విధి భక్తి మీకు ఎవరైనా ఫోర్స్ చేయవచ్చు. మీకు క్లాస్లో కూర్చొని వినాలని అనిపించకపోయినా కూడా కూర్చుంటారు. ఫిజికలీ ప్రెజెంట్, మెంటలీ యాబ్సెంట్ ఉండొచ్చు, కానీ మీకు ఫోర్స్ చేయవచ్చు. శ్రవణంలో ఫోర్స్ చేసుకోవచ్చు, కీర్తనంలో ఫోర్స్ చేసుకోవచ్చు, పాదసేవనంలో. కానీ ఇది రాగనుగ భక్తి, స్పాంటేనియస్ భక్తి. అందు గురించి దానికి హైయెస్ట్ పొజిషన్ ఇచ్చారు. నాకు గుర్తుంది, మేము చిన్నప్పుడు మా ఇంట్లో ఒక మహారాజు వచ్చేవారు. ఆయన పేరు భరత్ రామ్ మహారాజ్. ఇప్పటికి గుర్తుంది. ఆయన ప్రతి ఆల్టర్నేట్ డేస్ సాయంత్రం వచ్చి మా చేత రామకోటి రాపించేవారు. అప్పుడు మా ఏజ్ మేబీ 4th or 5th క్లాస్. కాకపోతే అది రాయడం అనేది చాలా బద్ధకంగా ఉండేది. ఎందుకంటే ఆ టైంకి కిందకి వెళ్ళిపోవాలి, ఆడుకోవాలి. కానీ ఆయన కరెక్ట్ ఆ టైంకే వస్తారు అండ్ ఫోర్సిబుల్లీ కూర్చోబెడతారు. అండ్ పుస్తకం అంటే రామకోటి పుస్తకం కాదు, మామూలు మా స్కూల్ బుక్స్ ఎలా ఉంటాయి అలాంటి ఒక రామ్ బుక్ అనమాట. దానిలో గీతలు గీసి మా కూర్చొని రాపిస్తాడనమాట. అండ్ మొత్తం ఆ రామ్ రాసేసిన తర్వాత తన దగ్గర వెళ్ళి సబ్మిట్ చేస్తే తను మళ్ళీ ఆ పేపర్ చూసి చెప్తాడు, ఇక్కడ ప్లేస్ ఉండిపోయింది, ఇక్కడ ప్లేస్ ఉండిపోయింది, మళ్ళీ కూర్చొని రాయండి. సో అతను వస్తున్నాడంటే మాకు ఎంత ఇరిటేట్గా ఉండేది. తను బెల్ కొట్టి వచ్చి, మా పని మనిషి పేరు రాదు, ఆవిడంటారు, అమ్మ రామ్ మహారాజ్ వచ్చారు, రామ్. సో ఆ రామ్ మహారాజ్ చెప్పినప్పటికీ మా గుండె ఆగిపోతుంది. మాది మా చెల్లి అమ్మ వచ్చారు. మా మదర్కి అప్పటి నుంచి బతిమాలడం మొదలు పెడతారు. ఒక్కసారి చెప్పండి ఒంట్లో బాగాలేదు, లేదంటే పిల్లలకి ఈరోజు ఎగ్జామ్స్, ఏదైనా చెప్పండి, కావాలంటే కబర్డ్ క్లీన్ చేసేస్తాను, కావాలంటే నా షూస్ నేనే పాలిష్ చేసేసుకుంటాను, ఐరన్ చేసేసుకుంటాను. మా మదర్ మా చెప్పిన మాటలు మంచిగా విని మంచిగా హాల్లో వెళ్ళి ఆయనకి దండం పెట్టేసి, పిల్లలు ఉన్నారు పిలవమంటారా అని చెప్పేస్తారు. మాకు ఎంత కోపం వచ్చేది ఆ రోజులో. అప్పుడు కూర్చొని అలా రాసుకొని అని. సో ఈవెన్ మా ఫ్రెండ్స్ ఎవరైతే మాకు పిలవడానికి వస్తారు వాళ్ళు అప్పుడే అడిగేస్తారు, రామ్ మహారాజ్ ఉన్నారా లోపల. ఎందుకంటే వాళ్ళు పిలవడానికి వస్తే వాళ్ళని కూర్చోబెడతారు. మాకు చెప్తారు, ఓ పేజ్ టేర్ చేసి ఇవ్వండి, వాళ్ళు కూడా రాస్తారు. వాళ్ళు అక్కడి నుంచి అడిగేస్తారు, రామ్ మహారాజ్ ఉన్నారా లోపలని వెళ్ళిపోతారు. బై ఫోర్స్ మాకు ఇష్టం లేదు కానీ చేసాము. వేది భక్తి బై ఫోర్స్ చేసుకోవచ్చు, రాగనుగ భక్తి స్పాంటేనియస్గా. అందు గురించి ఆత్మ నివేదనకి చాలా. అండ్ చూడండి, భగవంతుడికి ఆత్మ నివేదన చేసినప్పుడు దాని ఒక ప్రసాదం కూడా ఎంత గొప్పగా. దశరథ్ మహారాజ్కి లభించలేన సౌభాగ్యం జటాయుకి లభించింది. దశరథ్ మహారాజ్ పరంపదించినప్పుడు శ్రీరాముడు దగ్గర లేరు. ఆ అంతక్రియ అంతా శ్రీరాముడు చేయలేదు, భరత్ మహారాజ్ చేశారు. ఊహించండి, దేవాది దేవుడు అంత కార్యక్రమాలు క్రియలు చేయాలంటే అది ఎంత గొప్ప సౌభాగ్యం. ఆ సౌభాగ్యం జటాయుకి దొరికింది. ఎప్పుడైతే జటాయు దగ్గరికి వెళ్తారు, ఇలా నేను ప్రయత్నించాను కానీ సీతమ్మని నేను రక్షించలేకపోయానని అక్కడే ప్రాణాన్ని త్యాగం చేసినప్పుడు రాముడు మరియు లక్ష్మణ్ కలిసి తనకి అక్కడే కాల్చుతారనమాట. అన్ని క్రియాలు అంత కార్యక్రమాలు అన్నీ చేస్తారనమాట. సో భగవంతుడికి సేవని అందిస్తే భగవంతుడు ఎప్పటికీ మర్చిపోడు. మనం చేసేందుకైనా ఆయన రెట్టింపు
గానే ఇస్తాను. మనమే తొందరపడి ఏదో ఒకటి అడిగేయాలని ఒక ఆతురతలో ఉంటాము. హిందీలో అంటారు సేవా కరో మేవా పావ్. మేవా అంటే బెనిఫిట్. మనకెప్పుడు ఆ మైండ్లో ఉంటుంది, నేను సేవ చేశాను, నాకు మేవా ఏంటి, నాకు ఏం దొరికింది, నాకు భగవంతుడి దగ్గర ఏదో ఒకటి కావాలి. కానీ వైష్ణవాలు అంటున్నారు తొందరపడి భగవంతుడికి ఏమి అడగొద్దు, తనకి తెలుసు మీకు ఏమి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి. కొన్ని సందర్భాల్లో మనము తొందరపడిపోతాము, నేను ఇంత చేశాను కానీ నాకు భగవంతుడు ఇది ఇవ్వలేదు, లేదంటే నా కోసం ఇది చేయలేదు. కానీ తనకి తెలుసు ఎప్పుడు ఏది ఇవ్వాలి. భగవంతుడు నాస్తికుడిని కూడా సుఖం ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, భోజనం ఇస్తున్నారు. అలాంటప్పుడు భక్తులకి ఎందుకు ఇవ్వరు? సింపుల్ లాజిక్. ఎవరైతే తన్ని పూజించట్లేదు, ప్రేమించట్లేదు, అలాంటి వాళ్ళని కూడా తను పోషిస్తున్నాడు. అలాంటప్పుడు భక్తుడికి ఎందుకు ఇవ్వడు? భక్తుడికి ఇంకా ఫేవరెటిజం ఉంటుంది. ఒక తల్లి ఇంట్లో కష్టపడి ఓ లడ్డూలు, స్వీట్లు తయారు చేస్తుంది. ఎవరి కోసం తయారు చేస్తుంది? ఆ స్వీట్స్ నేను తింటాను అని తల్లి అనుకుంటుందా? ఆ షాప్కి వెళ్ళి ఆ బెల్లం కొనినప్పటి నుంచి, ఆ రవ వేపినప్పటి నుంచి, ఆ లడ్డుల్లో ఘీ వేసి తయారు చేసినప్పటి నుంచి మనసులో ఒక్కటే ఉంది, అది నా అబ్బాయికి ఇవ్వాలి, తను తింటాడు. కానీ ఒకవేళ అబ్బాయికి ఒంట్లో బాగాలేదు, లేదంటే జీర్ణంప శక్తి లేదు, ఏదో ఒకటి అజీర్ణంగా ఉంది, ఇండైజెషన్ ఉంది, అప్పుడు ఆ మదర్ ఏం చేస్తుంది? ఆ లడ్డుని పక్కనే పెట్టేస్తుంది. ఎంత ఏడ్చినా కూడా ఆ లడ్డుని ఇవ్వదు. ఎందుకంటే ఆవిడకి తెలుసు ఎప్పుడు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, అది అతని కోసం మంచిదా కాదా. అలానే భగవంతుడు కూడా మనని ప్రేమిస్తాడు, మనకి అన్నీ ఇవ్వాలనే అనుకుంటాడు. కానీ అది మనకి మంచిదా కాదా, మన జీర్ణంప శక్తి ఎంతవరకు ఉంది అంతవరకు తను ఇస్తాడు. కానీ ఆ ఫేత్ అనేది మనకి ఉండాలి, మన మంచి కోసమే. సో ఇక్కడ ఆత్మ నివేదన జటాయు చేసినప్పటికీ భగవంతుడు తనకి మోక్షంనే ఇచ్చేశారు. సో గృధరధిపాశం సేవిత రామ అని తర్వాత అంటారు పంచవటి తట సుస్థిత రామ. పంచవటిలో స్థితంగా ఉన్నారు శ్రీరాముడు. పంచవటి అని ప్రదేశం నాసిక్లో ఉంది. నాసిక్ అంటే బాంబే నుంచి ఒక 150-170 కిలోమీటర్స్ దూరంలో ఒక ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో మర్రి చెట్టులు, వటి అంటే వటవృక్షాలు అంటే తెలుగులో మర్రి చెట్లు అంటారు. సో ఆ 5 పెద్ద వటవృక్షాల్లో తోని ఆ బౌండరీ ఇచ్చిన ప్రదేశానికి పంచవటి అంటారు. చాలా అద్భుతమైన ప్రదేశం అన్నమాట. గోదావరి తట దగ్గర ఇటు తపోవనం అంటారు, ఎక్కడైతే పర్ణశాల కట్టేసి శ్రీరాముడు లక్ష్మణ్ సహిత అక్కడ ఉన్నారనమాట. సో అక్కడ ఏమవుతుంది, పంచవటి తత సుస్థిత రామ, ఆయన చక్కగా అక్కడ ఉన్నారు. గోదావరి అలా వహిస్తూ ఉంటే చాలా బాగుంది, ప్రవాహంలో గోదావరి అలా వెళ్తూ ఉంటుంది. తర్వాత లైన్లో అంటున్నారు సురపంఖాతి విధాయక రామ. పంచవటిలో సుసుఖంగా భగవంతుడు నివసించినప్పుడు అక్కడ శూర్పంఖ వచ్చింది. అయితే ఈ శూర్పంఖ చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది. శూర్పంఖ అంటే ఫ్యాన్. శూర్పంఖ అంటే ఆవిడ చెవులు చాటలాగా ఉన్నాయన్నమాట. అండ్ ఆవిడ గోర్లు కూడా చాలా పెద్ద ఉన్నాయన్నమాట. యాక్చువల్గా పెద్ద గోర్లు ఉన్న వాళ్ళకి శూర్పంఖ అంటారనమాట. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు పెద్ద గోర్లు ఉంచుతున్నారు, కానీ ఎవరైతే పెద్ద గోర్లు ఉంచుతారో వాళ్ళకే శూర్పంఖ అంటారనమాట. అంటే అది ఆ రోజుల్లో రాక్షసుల తాలూకా ఫ్యాషన్ అనమాట. ఇప్పుడు అందరు ఫ్యాషన్ ఇలా తయారైపోయింది. సో ఈ శూర్పంఖ చూడడానికి చాలా భయంకరంగా ఉంది. అండ్ అప్పుడు ఏమైంది, ఆవిడ నరభక్షణ చేస్తుంది, మానవుల్ని తింటుందన్నమాట. సో తింటూ అలానే వనంలో విహారం చేస్తుంది. శూర్పంఖ విధ్వ అనమాట. తన భర్తకి రావణాసురే చంపాడు, పోరుపాటుని రావణాసురే తన చెల్లి తాలూకా భర్తని చంపేశాడనమాట. ఇప్పుడు రావణ, విభీషణ, కుంభకర్ణ, ఖర, దూషణ 5 బ్రదర్సు అండ్ ఒక్క సిస్టర్ శూర్పంఖ. సో శూర్పంఖకి రావణాసుడు చాలా మంచిగా చూసేవాడు, ఎందుకంటే తను చేసిన తప్పు వల్లనే ఆవిడ విధవాగా తయారయ్యింది.
సో మొత్తం మీద శూర్పణఖ అలా తిరుగుతూ ఉంటే శ్రీరాముడిని లక్ష్మణ్ని చూసి వాళ్ళు ఒక మనోహర రూపం మీద ఆవిడ కామం అనేది పుట్టిందనమాట. సో వెంటనే ఆవిడ శ్రీరాముడి దగ్గరికి వెళ్ళి నేను మీకు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను, నన్ను మీరు స్వీకరించండి అని అంటుందన్నమాట. సో వెంటనే అప్పుడు శ్రీరాముడు అంటారని, అంటే వాల్మీకి రామాయణంలో అంటున్నారు, ఆవిడ చూడ్డానికి అంత భయంకరంగా ఉన్నా కూడా శ్రీరాముడు ఒక మాటలు ఎంత బాగుంటాయి, తను ఎప్పుడు ఎవరితో క్రూరంగా మాట్లాడరు, చాలా మంచిగా మాట్లాడతారు. సో శ్రీరాముడు తనతో అంటున్నారు, ఓ సుందరి అంటున్నారు, ఓ సుందరి నువ్వు చాలా మంచి ఆమె, కానీ నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, ఎందుకంటే పక్కనే భార్య కూర్చుని ఉంది, అయితే నా సోదరుడు ఉన్నాడు, తన భార్యని అయోధ్యలో వదిలేసి వచ్చాడు, నువ్వు వెళ్ళి తనతో పెళ్లి చేసుకోవచ్చు. సో అప్పుడు శూర్పణఖ అనుకుంటే సరే నాకు ఎలాగో ఇద్దరు నచ్చారు, ఎవరితోనే పెళ్లి చేసుకుని నాకు ప్రాబ్లం లేదు. వెంటనే ఆవిడ లక్ష్మణ్ దగ్గరికి వెళ్తుంది. సో అప్పుడు లక్ష్మణ్కి వెళ్ళి అంటుందన్నమాట, నాతో పెళ్లి చేసుకో అని. సో అప్పుడు లక్ష్మణ్ అంటారు, సరే నాకేం అభ్యంతరం లేదు, కానీ నేను అనుకుంటున్నాను నీలో ఎన్ని మంచి గుణాలు ఉన్నాయి, చూడ్డానికి ఎంత అందంగా ఉన్నావు, కానీ నేను ఒక దాసుడు, శ్రీరాముడికి సేవని చేస్తాను, నువ్వు నాతో పెళ్లి చేసుకుంటే నువ్వు కూడా దాసీగా తయారవుతావు, అది నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నీకున్న క్యాలిబర్కి, నీకున్న క్వాలిటీస్కి నువ్వు దాసి అనేది కాదు, నువ్వు ఒక పని చేయి, శ్రీరాముడితో పెళ్లి చేసుకో, అప్పుడు నువ్వు రాణిగా ఉండొచ్చు, నాతో ఉంటే దాసీగా ఉంటావు, నువ్వు అప్పుడు నీకు సీత తల్లి ఇద్దరికి నేను సేవ చేస్తాను. మళ్ళీ శ్రీరాముడి దగ్గరికి వస్తుందన్నమాట. సో మళ్ళీ శ్రీరాముడు లక్ష్మణ్ దగ్గరికి, సో ఇలా వాళ్ళు ఏదో క్రీడ ఆనందిస్తున్నారనమాట. కానీ దీని మధ్యలోనే శూర్పణఖకు చాలా కోపం వచ్చేసింది. అంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది, నన్ను ఇటు అటు తోస్తున్నారు ఈ సీత గురించే, ఈ సీతని నేను చంపేస్తే ప్రాబ్లం సార్ట్ అవుట్ అయిపోతుంది. సో మొత్తం మీద ఆవిడ అంటుంది నేను ఇది సీతని తినేస్తానని. సో వెంటనే ఎప్పుడైతే సీతామాత పైన చేతేయడానికి ప్రయత్నిస్తుంది, అప్పుడు లక్ష్మణుడు కోపం వచ్చేసి ఒక కత్తి తీసుకొని తన ముక్కు మరియు తన చెవులు రెండు కోసేసి ఇలా కాదు దూరం విసిరేస్తాడనమాట. సో ఇప్పుడు ఆ గోదావరి తటం ఇలా ఉంది, ఇటు తపోవనము, ఎక్కడైతే తను అది విసిరేస్తారో ఆ ప్రదేశానికి నాసిక్ అని పేరు వచ్చింది. నాసిక నుంచి ఉన్న ప్రదేశం నాసిక్ అంటారు. ఇప్పుడు కూడా మనం నాసిక్ అనే ప్రదేశానికి వెళ్తే అక్కడ శూర్పణఖకి ఎక్కడైతే చెవులు కట్ చేశారో ఆ ఒక ప్రదేశం ఉంది. తర్వాత జటాయుకి సమాధి ఇచ్చిన స్థానం ఉంది. తర్వాత సీతామాతని గుఫాలో దాచేశారు, ఆ గుఫా ఉంది. శ్రీరాముడు తాలూకా కాలారాం మందిర్ అని ఒక మందిరం ఉంది, చాలా బాగుంది. ఆ పంచవటి అనే ఆ ప్రదేశము చాలా బాగుంది. ఇప్పుడు కూడా వెళ్ళి జనస్థానం ఎక్కడైతే ఇదంతా యుద్ధం అయింది అన్నీ అక్కడ ఆ ప్రదేశం ఉందన్నమాట. సో మొత్తం మీద శూర్పణఖకి ఎప్పుడైతే చెవులు కట్ చేసేస్తారో, మొక్కు కట్ చేసేస్తారు, ఆవిడ వెంటనే ఖర దూషణం. ఈ జనస్థానం అనేది రావణాసురు తాలూకా వన్ ఆఫ్ ద మెయిన్ చెక్ పోస్ట్ ఉండేది, ఎక్కడైతే తను 14,000 రాక్షసాలని పెట్టి ఉన్నాడనమాట సెక్యూరిటీ కోసం. మెయిన్ చెక్ పోస్టులు ఎక్కడైతే సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. సో తన ఓన్ బ్రదర్స్ ఖర మరియు దూషణ అండ్ వాళ్ళతో పాటు త్రిస్థిర అని ఒక మినిస్టర్ కూడా ఉండేవాడు అనమాట. సో వాళ్ళందరూ అక్కడ ఆ ప్రదేశంలో ఉన్నారు జనస్థాన్లో. అండ్ శూర్పణఖ వెళ్ళి చెప్తుంది, చూడండి ఈ 2 మానవులు, పెద్ద రాక్షసులు కాదు, సాధారణ మానవులు నాకు ఇలా చేశారని. అప్పుడు ఖర దూషణ్ వెంటనే కోపం వచ్చి ఆ 14,000 రాక్షసాలతో వెళ్ళి శ్రీరాముడి పైన దాడి చేస్తారు. సో శ్రీరాముడు అప్పుడు వెంటనే లక్ష్మణ్తో అంటారనమాట, నువ్వు సీతని తీసుకుని గుహలో దాచేయి, నువ్వు అక్కడ సీతని రక్షిస్తూ ఉండు, నేను వెళ్ళి ఫైటింగ్ చేసుకుంటాను. సో అప్పుడు లక్ష్మణ్ అంతర్లేదు, మీరు చూసుకోండి, నేను వెళ్ళి యుద్ధం చేస్తాను. సో అప్పుడు మొత్తం మీద శ్రీరాముడు తన్ని అక్కడే ఉంచుతారు. సో ఆ సీత గుఫనే ఇప్పటికీ ఉంది. ఆయన అప్పుడు వెళ్ళి ఆ 14,000 రాక్షసాలతోని యుద్ధం చేస్తారు. అండ్ చివరిలో వాళ్ళందరినీ చంపేస్తారనమాట. సో ఇక్కడ అంటున్నారు ఖర దూషణ ముఖసూదక రామ. ఖర అంటే హిందీలో గార్ది అంటే గార్ది ఒక క్యారెక్టర్ ఎలా ఉంటుంది, గార్దికి బుద్ధి అనేది ఉండదు, గార్ది పని ఏంటి బరువు మోసుకోవడమే గార్ది తాలూకా. సో ఇలా ఖర కూడా తనకు పెద్ద బుద్ధి ఏం లేదు, కానీ బలం చాలా ఎక్కువ బలం ఉంది. తన దగ్గర ఒక మాయావి గద ఉండేది. ఆ గద ఎంత పవర్ఫుల్గా ఉందంటే ఒకనప్పుడు ఖర చంద్రుడినే ఆ గద వేసేసి కిందకి పడేశాడనమాట. సో అంత శక్తివంతుడు అనమాట ఖర. అండ్ మరియు దూషణ్ తాలూకా ఒక గుణాలు ఏంటంటే ఇతరుల్లోని దోషం చూడడం, అందుగురించి తన పేరు
దూషణ్. సో ఖర మరియు దూషణ్. అండ్ వాళ్ళ తాలూకా మినిస్టర్ తిరస్థిర. ఈ త్రిస్థిరకి 3 తలలు ఉండేదన్నమాట. తల. సో ఇతనికంటారు నేను మీతో ఉన్నాను, అతనికంటారు నేను మీకే సాయం చేస్తాను, తనకంటారు నేను మీకే సాయం చేస్తున్నాను. కానీ మొత్తం మీద ఎవరిని సాయం చేయరు, తన మాటకి ఏది విలువ లేదు అనమాట. సో తనకి త్రిస్థర అంటారనమాట. సో ఇలా మొత్తం మీద త్రిస్థర చంపిపడాడు, ఖరదూషణ్ కూడా చంపిపడాడు, ఇంక ఎవ్వరు మిగలలేదు. కానీ ఒకే ఒక అతను ఇదంతా ఫైటింగ్ అవుతూ ఉంటే అక్కడి నుంచి పారిపోయాడు. తన పేరేంటి ఎవరైనా చెప్పగలుగుతారా? అకంపన. అకంపన అని పేరు ఎందుకు వచ్చిందంటే తనకి భయం అనేది లేదు. ఎంత భయంకరమైన దృశ్యం చూసినా, ఎంత భయంకరమైన సిచ్యువేషన్లో పెట్టుకున్నా కూడా ఎప్పుడూ తన శరీరం కంపించుడనమాట. అంత బలంగా ఉంటాడు. అందు గురించి ఆ కంపన అని పేరు. సో ఈ మొత్తం అంతా యుద్ధం జరిగినప్పుడు తను పారిపోయాడు. సో పారిపోయి రావణాసుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇలా ఈ ఖరదూషణ్ అందరూ చనిపోయారు, ఇలా ఒక 2 మానవులు ఇంత పెద్ద మసకార్, ఇంత పెద్ద యుద్ధం అయ్యింది అని. సో వాల్మీకి రామాయణంలో అంటున్నారు, అకంపన ఎప్పుడైతే తన శరీరం ఎప్పటికీ కంపించదు, కానీ శ్రీరాముడు ఒక యుద్ధం చూసినప్పుడు తను కూడా కంపించడం మొదలుపెట్టాడు. సో రావణాసుడికి అది చాలా వింతగా ఉంది. అంత బలవంతంగా ఉన్న ఈ అకంపన కూడా మొత్తం అంతా కంపుతున్నాడు. అసలు ఏమైంది? కంపిస్తుంది తన శరీరము, అకంపన తాలూకు శరీరం కంపిస్తుంది అనమాట. ఏమైంది అసలు? ఎవరు సాధారణ మానవులతో నీకెందుకు అంత భయము అని. అప్పుడు అకంపన అంటాడు, నేను మీకు వివరాలు చెప్పమంటే చెప్తాను, కానీ మీరు నాకు జీవనదానం ఇవ్వాలి. ఎందుకంటే రావణాసురు ఒక సిస్టమ్ ఏంటంటే ఎవరైనా చెడు వార్త ఇస్తే ఫస్ట్ వాళ్ళని చంపుతాడు, తర్వాత ఏం చేయాలి చేసుకుంటాడు. సో అప్పుడు రావణాసురు అంటారు, సరే సరే నీకు జీవనదానం ఇస్తాను, ఇప్పుడు వివరాలు చెప్పు. అప్పుడు అకంపన అంటాడనమాట, నేను మీకు నిజం చెప్పాలంటే ఆ శ్రీరాముడికి ఆ లక్ష్మణుడికి మీరు చంపలేరు, వాళ్ళు సాక్షాత్ భగవంతులు. నేను చూశాను వాళ్ళకి యుద్ధం చేసినప్పుడు, చాలా బలం ఉంది వాళ్ళలోని. చూడ్డానికి సుకోమలంగా ఉన్నారు కానీ చాలా శక్తివంతులు. మీరు ఒకవేళ వాళ్ళని ఓడించాలని అనుకుంటే ఒకే ఒక మార్గము, వాళ్ళ భార్య మీద చాలా ఆసక్తి ఉంది, భార్యని అపహరించేస్తే మొత్తం మీద వాళ్ళిద్దరు ఉరి చేసి లేదంటే ఆ చెరువులో దూకి అయినా చనిపోతారు, అప్పుడు అది సరళంగా అయిపోతుంది అని. సో వెంటనే రావణాసురు ఒప్పుకుంటారు, అయితే సరే బాగుంది. సో రావణాసురు మారీచి దగ్గరికి వెళ్తాడు. సో ఈ మారీచి ఎవరు? రావణాసురు తాలూకా మామగారు. రావణాసురు తల్లి పేరు కైకేసి. సో కైకేసి తాలూకా సోదరుడు మారీచి అన్నమాట. సో వెంటనే మారీచి దగ్గరికి వెళ్తాడు. సో మారీచి ఈరోజు యోగా డే కదా, యోగా చేసుకుంటున్నాడు, అలా సమాధిలో మెడిటేషన్ ధ్యానం చేసుకుంటున్నాడు. సో రావణాసురికి చాలా వింతగా ఉంది. రాక్షసులు మామూలుగా మాంసాహారము, ఏదో జోదం ఆడడము, వాళ్ళు అలాంటి ప్రవృత్తిలో ఉంటారు, కానీ తినేంటి అలా యోగిలా కూర్చున్నాడని. సో అప్పుడు ఆ మారీచి రావణాసురు చూసి చెప్తాడనమాట, నేను చెడు అలవాట్లు అన్నీ మానేశాను, ఇప్పుడు నేను ఎల్లప్పుడూ ధ్యానం చేస్తూ ఉంటాను, సత్వగుణంలో ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. సో అప్పుడు రావణాసురు అంటాడు, ఇలా ఖర దూషణ్ చంపబడారు, మీ యొక్క సాయం నాకు కావాలి, మీరు ఒక మాయాతోని సీతని అపహరించడానికి నాకు సాయం చేయండి అని. అప్పుడు మారీచి ఆ మొత్తం మాట విని చెప్తారనమాట, ఎవరైతే నీకు ఇలా సలహా ఇచ్చారో తన నీ శత్రువుడే, ఇంకా నీ స్నేహితుడు కాదు. అసలు మన కులం మొత్తం నాశనం అవుతుంది. శ్రీరాముడు గురించి నాకు బాగా తెలుసు. విశ్వామిత్ర యాగం చేసినప్పుడు నేను అక్కడికి ఆ యాగాన్ని డిస్టర్బ్ చేయడానికి వెళ్ళాను. అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడు అక్కడికి వచ్చి ఉన్నారు. వాళ్ళ బాణంలో ఎంత శక్తి ఉందంటే ఆయన ఒక్క బాణం వేస్తే నేను 800 కిలోమీటర్ దూరం వెళ్ళి పడాను. సో అప్పటి నుంచి నాకు శ్రీరాముడు అంటే ఎంత భయము. రా ఫర్ రథమైనా, రా ఫర్ రత్నైనా ఎవరైనా అంటే నాకు భయము, రా అంటే నాకు భయము. రామ చెప్పే అవసరం నాకు రా శబ్దంతోనే భయం అని. నాకు అసలు రాముడు మాట నా ముందు అనొద్దు, నేను వెళ్ళను. అతను చాలా శక్తివంతుడు. సో మొత్తం మీద రావణాసుడికి అలా మంచి అడ్వైస్ ఇస్తూ ఉంటే తను ఒప్పుకుంటాడు. అయితే సరే, అప్పుడు తను అంటాడు, చూడు మనం సాటిస్ఫైడ్గా ఉండాలి జీవితంలో, నీ దగ్గర అన్ని ఐశ్వర్యాలు ఉన్నాయి, 1000 మంది భార్యలు ఉన్నాయి, నీకెందుకు సీతతోని, నీకెందుకు, నువ్వు హ్యాపీగా నీ దగ్గర అంటే దీస్ రాక్షసాస్ దోస్ డే, ఈవెన్ రావణాసుడు తన ఆర్డినరీ రాక్షస కాదు, హీ వాజ్ అ సన్ ఆఫ్ ఎ బ్రాహ్మణ. సో వేదిక్ శాస్త్రాలు గురించి తనకి మంచి అవగాహన ఉంది. అండ్ వాళ్ళందరికీ అన్నీ తెలుసు వాళ్ళకి.
సో అలా ప్రవచనం ఇస్తూ ఉంటే తను కన్విన్స్ అయిపోయారు, అవును మీరు బాగానే చెప్పారు, నాకెందుకు, నాకు సంతోషంగానే ఉంది అని. మారిచి చెప్తున్నాడనమాట, సంతోషం అనేది చాలా అవసరము. అన్నీ ఉన్నా కూడా ఇంట్లో సంతోషం అనేది లేకపోతే అన్నీ ఉన్నా కూడా ఏది లేదని అనిపిస్తుంది. ఎవరికైతే సంతోషం ఉంది, అన్నీ లేనప్పుడు కూడా నా దగ్గర అన్నీ ఉన్నాయని సుఖంగా ఉంటాడు. నీ దగ్గర అన్నీ ఉన్నాయి, ఎందుకు అదంతా కోల్పోతావు, నువ్వు వెళ్ళిపో అంటారు. వెళ్ళిపోతాడు, మర్చిపోతాడు, తన జీవితంలో బిజీ అయిపోతాడు. కానీ మళ్ళీ శూర్పంఖ వస్తుంది. శూర్పంఖ వచ్చి ఇదేంటి తిను మళ్ళీ మర్చిపోయి అంటే అప్పుడు వెంటనే శూర్పంఖ తన్ని ప్రచారం చేయడము, తన్ని ప్రసంగాలు ఇవ్వడము, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, అసలు నేను నీ కోసం కష్టపడాను కదా. సో అప్పుడు రావణాసురుడు నా కోసం నువ్వేం కష్టపడావు అంటే అప్పుడు శూర్పంఖ మొత్తం మాటని మార్చేసి, అసలు నాకేం తెలియదు, నేను అడవిలో అలా విహారం చేస్తూ ఉంటే ఆ సీతని చూసినప్పటికీ నాకు నువ్వే గుర్తొచ్చావు, అంత అందమైన మహిళ రాముడి దగ్గరికి ఎందుకు ఉండాలి, వనవాసి నీ దగ్గర ఉండాలి, నువ్వంటే ఆ రోజుల్లో రావణాసురు అంటే అందరికీ చాలా భయం ఉండేది. అంటే రావణాసురు నడుస్తూ ఉంటే సూర్యుడు కూడా ఆ కిరణాలు చాలా శీతలంగా పంపిస్తాడనమాట. రావణాసురు మీద ఆ జ్వలించిన కిరణాలు కూడా పంపించడు. దేవతలందరూ భయపడేవారనమాట. రావణాసురు అలా స్వర్గలోకంలో వెళ్తే ఇంద్రుడు కూడా పక్షి రూపంలో మారిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తన అంటే అందరికీ భయం అన్నమాట. సో అప్పుడు అంటున్నారు, కానీ నీకు 10 తలలు ఉన్నాయి కానీ నీకు బ్రెయిన్ లేదు, అలా ఎలా వదిలేసావు, నేను నీ కోసం సీతని తీసుకొస్తానంటే నాకు ఇలాంటి పరిస్థితి అయ్యాను, నా ముక్కు నరికేశారు, నువ్వు తప్పకుండా ప్రతిశోధం తీసుకోవాలి, ఆ సీత నీ దగ్గరే ఉండాలి, నీ 1000 భార్యల్లో ఉన్న సౌందర్యం సీతామాత ఒక కాళ్ళ తాలూకా వేలు లాంటి కూడా కాదు అసలు అంతా. అప్పుడు రావణాసుడు ఇంకా వెంటనే అయితే సరే నేను వెళ్ళాలి తప్పకుండా, మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ మారీచి దగ్గరికి వెళ్తాడు. యాక్చువల్లీ ఈ ప్రసంగంలో మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే, చూడండి అసోసియేషన్ ఎంతవరకు మనిషిని మార్చేస్తుంది. ఇక్కడ రావణాసుడికి అంతా జ్ఞానం ఉంది, మారీచి తనకి మంచి అసోసియేషన్ ఇచ్చినప్పుడు తను మారిపోయాడు, ఓకే నేను ఇలా చెయ్యను, కానీ మళ్ళీ ఒక శూర్పంఖ అసోసియేషన్ తీసుకున్నప్పుడు మళ్ళీ వేరే దిశకి వెళ్ళిపోయారు. మనం కూడా భక్తులుగా ఉన్నప్పుడు మన జీవితంలో ఎవరి సాంగత్యం తీసుకుంటున్నామో అది చాలా ఇంపార్టెంట్. తప్పు సాంగత్యం తీసుకుంటే మన జీవితం వేరే దిశలో వెళ్ళిపోతుంది. చాలా జాగృతగా ఉండాలి ఎవరు అసోసియేషన్ తీసుకుంటున్నాము. శాస్త్రంలో మీరు చూస్తే 2 రకాల అసోసియేషన్ గురించి మాట్లాడతారు. ఒకటి నెగటివ్ అసోసియేషన్, పూర్తిగా అభక్తులతోని నాస్తికులతోని సాంగత్యం చేసుకోవడం, అది తప్పు మనకి తెలుసు. ఇప్పుడు నరకాసురు బాణాసురు గురించి మనం విని ఉన్నాము. అసలు నరకాసురు ఎవరు? భగవంతుడు తాలూకా కొడుకు. నరకాసురు భూమిదేవి తాలూకా కొడుకు, భూమిదేవి భర్త భగవంతుడు. కానీ నరకాసురు ఎందుకు రాక్షసుడుగా మారాడు, ఎందుకు భగవంతుడు నరకాసుడిని చంపేశారు? ఎందుకంటే తను బాణాసురుడితో సాంగత్యం చేశాడు. బాణాసురు పెద్ద రాక్షసుడు. సో తనకేమైంది, ఆ సాంగత్యం చేయడం వల్ల తను కూడా ఒక రాక్షసుగా తయారై మొత్తం మీద భగవంతుడి చేత చంపబడాడు. భగవంతుడు తాలూకా సొంత కొడుకు. నెగటివ్ అసోసియేషన్. అలానే మనం కూడా ఈ భక్తి జీవితంలో రాంగ్ పీపుల్తో అసోసియేట్, నెగటివ్ పీపుల్తో. కొన్ని సందర్భాల్లో నెగటివ్ కాదు, పాజిటివ్ కాదు. అంటే ఇప్పుడు చూడండి, ఉదాహరణకి భాగవతంలో భరత్ మహారాజ్ గురించి వస్తుంది. ఇప్పుడు భరత్ మహారాజ్ ఏం చేశారు, తన రాజ్యాన్ని అన్నీ వదిలేసి అడవికి వెళ్ళి గుడుసు కట్టుకొని చక్కగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు. కానీ ఆ సమయంలో ఏమైంది, ఓ చిన్న జింక తాలూకా పిల్లని చూసి తన మీద ఒక ఆసక్తి పెరిగి జీవిత శేషులు ఎప్పుడైతే తన ప్రాణాన్ని త్యాగం చేస్తున్నాడో ఆ జింక పిల్ల గురించి ఆలోచిస్తూ చనిపోయినప్పటికీ వచ్చే జన్మంలో తనకి జింక శరీరము వచ్చింది. అయితే మీరు చెప్పండి, తన ఏం తప్పు చేశాడు? తన జింకని పిల్లని కాపాడాడు, బాగా పోషించాడు. ఎందుకంటే తన్ని వదిలేసి ఉంటే ఈ పాటికి సింహ పులి తన్ని తినేసి ఉంటుంది. అలాంటప్పుడు తను మంచి పని చేశాడు. కానీ తన భావ స్టేజ్లో ఉన్నాడు, 8th స్టేజ్. ఆ తర్వాత ఫైనల్ స్టేజ్ ప్రేమ. కానీ భావ స్టేజ్లో వెళ్ళిపోయిన తర్వాత కూడా కిందకి దిగజారిపోయి ఒక జంతు శరీరం వచ్చింది. అయితే సోషల్ సర్వీస్ చేయడం తప్ప? అడుగుతున్నాను, సమాధానం ఏంటి? భరత్ మహారాజ్ జింక పిల్లని కాపాడారు. గర్భవతి జింక
భయంతో పరిగెత్తుతూ ఉంటే నదిలో ప్రవేశించింది. అక్కడే డెలివరీ అయిపోతే ఆ జింక పిల్లని భరత్ మహారాజ్ కాపాడి పోషించారు. అది తప్ప? చేయవచ్చా? అది నెగటివ్ అసోసియేషనా పాజిటివ్ అసోసియేషనా? పాజిటివా నెగటివా? పాజిటివ్ అసోసియేషన్, బట్ దాని ఫలితం ఏమైంది? నెగటివ్ అయింది. కొన్ని వస్తువులు యాంటీ డివోషనల్ కాదు, కానీ నాన్ డివోషనల్. మెల్లమెల్లగా నాన్ డివోషనల్ నుంచి యాంటీ డివోషనల్కి వెళ్ళిపోతాము. ఫర్ ఎగ్జాంపుల్, క్రికెట్ చూడడం టీవీలో, అది యాంటీ డివోషనలా? యాంటీ డివోషనల్ కాదు కదా. మీరు ఏమైనా తప్పు చేస్తున్నారా? ఎవరికైనా చంపేస్తున్నారా? కాదు. అది డివోషనలా? యాంటీ డివోషనలా? కాదు. అయితే అది నాన్ డివోషనల్. ఓకే. సో ఇప్పుడు ఆ క్రికెట్ అనేది నాన్ డివోషనల్, యాంటీ డివోషనల్ కాదు. కానీ ఆ నాన్ డివోషనల్ యాక్టివిటీ చేస్తూ 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 మెల్లమెల్లగా ఏమవుతుంది? ఈరోజు ఫైనల్ మ్యాచ్ ఉంది, అయితే టెంపుల్కి వెళ్ళడం మానేద్దాము. అప్పుడు ఇది ఏం తయారైంది? యాంటీ డివోషనల్. మన డివోషనల్కి ఆటంకం పెట్టింది. సో అందు గురించి కదా భక్తులు నాన్ డివోషనల్ది కూడా చెయ్యొద్దని అంటారు. కొందరు అనుకుంటారు అంత స్ట్రిక్ట్గా ఏంటండి, న్యూస్ చూసేస్తే ఏమైపోతుంది, ఓ కొంతసేపు క్రికెట్ చూస్తే ఏమవుతుంది, ఓ కొంతసేపు బీచ్లో కూర్చుంటే ఏమవుతుంది, ఓ కొంతసేపు ఎవరితో మ్యారేజ్ అటెండ్ అయిపోతే ఏమవుతుంది, ఏమైనా తప్పు చేస్తున్నాం ఏంటి మేము? మా నాన్ డివోషనల్ మెల్లమెల్లగా యాంటీ డివోషనల్కి మారిపోతుంది. అందు గురించి వీలైన వరకు డివోషనల్లోనే ఉండాలి. కానీ మళ్ళీ తప్పదు కదా, మేము సంసారంలో ఉంటున్నాము, అన్నీ మేము డ్యూటీస్ పాటించాలి, అన్నీ చెయ్యాలి. మీ మనసు ఎవరికి ఇవ్వద్దు. అన్ని పనులు చేయాలి, అన్ని డ్యూటీస్ చేయాలి. మీ మైండ్ మాత్రం భగవంతుడికి ఇవ్వాలి. ఎలాగో ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నవాళ్ళు మీ మనసు కోరుకుంటలేరు. వాళ్ళకి కావాల్సింది మీ ధనము, మీ శరీరము. ఆ శరీరము ధనం ఇచ్చే సరిపోయింది. మీ మనసు మీకు ఎవరికి ఇస్తున్నారు అది సంబంధమే లేదు. అందుకోసం ఆ మనసు అనేది మనము భగవంతుడికి ఇవ్వాలి. మన చెవులు భగవంతుడి కోసం, మన కళ్ళు భగవంతుడి కోసం. అరే కళ్ళు భగవంతుడికి ఎలా ఇస్తాము? మీరు కళ్ళు భగవంతుడికి ఇవ్వమంటారు. మేము అక్కడ బీచ్ నుంచి సాగర్ నగర్ గాడి డ్రైవ్ చేసి రావాలి, కళ్ళు భగవంతుడికి ఇస్తే ఎలా అవుతుంది? కళ్ళు భగవంతుడికి ఇవ్వడం అంటే మీరు అన్నీ చూస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ మనసు అక్కడే ఉంది. ఇప్పుడు మీరందరూ డ్రైవ్ చేసి సాగర్ నగర్ వరకు వచ్చారు. శ్రీనివాస్ ప్రభు రాస్తాలో ఎన్ని చెత్త బండ చూశారు, చెత్త డబ్బాలు, కానీ పాస్ అయ్యారు కదా 100%. కానీ లెక్క పెట్టుకున్నారా? గుర్తుందా? లేదు. ఎందుకంటే మనసు ఇవ్వలేదు. కళ్ళు ఇచ్చారు కానీ దాని లోపలే చూస్తున్నారు అన్నీ, కానీ లేదు, దాని ఎఫెక్ట్ మన మీద లేదు. అలా మనం ప్రతి కార్యక్రమాలు చేస్తాము, ప్రతిదీ చేస్తాము, కానీ మనసు అక్కడికి లేదు. మనసు భగవంతుడికి, మన డ్యూటీస్ అన్నీ మనము చేసుకోవాలి, కానీ మనసు మనము భగవంతుడికి ఇవ్వాలి. సో అందు గురించి ఏం చేయాలి? మనం చాలా జాగృతగా ఉండాలి. నాన్ డివోషనల్తోనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నాన్ డివోషనల్ యాక్టివిటీస్ మెల్లమెల్లగా మనం కొంచెం స్పేస్ ఇస్తాము. లోకల్ ట్రైన్స్లోని వెళ్తుంటే ఏమవుతుంది? కొంచెం జరగండి, కొంచెంసేపు తర్వాత మీరు కిందే ఉంటారు. అది జరగండి చెప్పిన వాళ్ళు హ్యాపీగా కూర్చుంటారు. అవునా కాదా? అవునా? అంతే. అలానే మాయ కూడా ఏమంటుంది? కొంచెం జరగండి, ఇంకే నాకు 10 మినిట్సే కావాలి. మరీ మార్నింగ్ న్యూస్ పేపర్ చూడకపోతే ఎవరైనా అన్ఎడ్యుకేటెడ్ అనుకుంటారు కదా, ఏదైనా విషయం 10 మినిట్స్ కావాలి. ఆ 3rd పేజ్ నుంచి 5th పేజ్ 7th పేజ్ ఎన్ని అవర్స్ పాస్ అయిపోతాయి తెలియదు. కొంచెం స్పేస్ అడుగుతుంది, మొత్తం స్పేస్ ఆక్యుపై చేసేస్తుంది. చాలా జాగ్రత్త. మన మనసు మనం ఎవరికి ఇస్తున్నాము? ఇక్కడ శూర్పంఖ మొత్తం అంతా డిస్ట్రాయ్ చేసేసింది. రావణాసుడికి అలాంటి ఏం చెయ్యాలని లేదు. సో మనం కూడా శూర్పంఖ తాలూకా మాట వినొద్దు. మన హృదయంలో కూడా శూర్పంఖ ఉంది. అలా చేయొద్దు, ఇలా చేయొద్దు. మనం జపమాల తీసుకొని కూర్చుంటాము. శూర్పంఖ ఏమంటుంది? టైర్డ్ అయిపోయావు, ఇప్పుడే వచ్చావు ఆఫీస్ నుంచి, పర్వాలేదు, రేపైనా చేసుకోవచ్చు, ఇప్పుడు కొంతసేపు పడుకో. అవునా? మెల్లగా మనకు అలా ట్రైన్ చేసేస్తుంది. మొత్తం మీద మన భక్తి జీవితం వేరే దిశకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ శూర్పంఖ తాలూకా చెవులు, శూర్పంఖ తాలూకా ముక్కు నరికేస్తారు. శూర్పంఖ ఖరదూషణని పిలుస్తుంది. తర్వాత ఖరదూషను
చంపబడతారు. రావణాసురు దగ్గరికి వెళ్తారు. రావణాసురు మొత్తం మీద మళ్ళీ మారీచి దగ్గరికి వెళ్ళిపోయి, నువ్వు నాకు ఎటువంటి సలహా ఇచ్చే అవసరం లేదు, నేను ఒక నిర్ణయానికి వచ్చాను, నేను తప్పకుండా సీతని అపహరించాలని అనుకుంటున్నాను, ఒకవేళ నువ్వు నా మాట వినకపోతే నేను నీకు చంపేస్తాను. అప్పుడు మారీచి అనుకుంటాడు, నేను ఎలాగో చంపబడతాను, ఇటు రాముడి దగ్గరికి వెళ్తే తను చంపేస్తాడు, లేదంటే ఇక్కడ రావణాసుడు నన్ను చంపుతాడు, కనీసం శ్రీరాముడు ఒక చేత్తో నేను చంపబడితే నాకు మోక్షం అనేది లభిస్తుందని వెంటనే తను ఒప్పుకుంటాడు అనమాట. సో మనం నెక్స్ట్ శ్లోకాకి వెళ్ళిపోదాము. సీతా ప్రియ హరియానుగరామ మారీచాతిక సుగరామ, సీతా ప్రియ హరినానుగరామ మారీచాతిక సుగరామ, వినష్ట సీతన వేసకరామ గిరిధరధిపాగతిదాయక రామ, వినష్ట సీతన వేషకరామ గిరిధరధిపాగతిదాయక రామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారాం. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారాం. సో మారీచి ఇప్పుడు ఏం చేశాడు, ఒక బంగారు లేడీగా తయారైపోయి సీతామాత ఎక్కడైతే కూర్చున్నారో ఆ పర్ణశాల నుంచి ఇటు అటు వెళ్ళిపోతూ ఉంటే సీతామాత ఆకర్షణీయ అయ్యారు. ఎంత బాగుంది, అసలు ఎప్పుడు చూడలేదు, నేను అయోధ్య తిరిగి వెళ్ళినప్పుడు నాతో పాటు తీసుకొని వెళ్తాను అని సీతామాత అనుకుంటున్నారు. సో అప్పుడు వెంటనే సీతామాత శ్రీరాముడితో అంటారనమాట, నాకు ఈ బంగారు లేడీ నాకు కావాలి, మీరు తీసుకోరండి. సో అప్పటికి లక్ష్మణ్ అంటున్నాడనమాట, అసలు బంగారు లేడీ అనేది ఉండదు, ఏదో రాక్షసుడే, బంగారు లేడీ అని అలాంటి ఏ జాతి ఎలా లేదు అని అంటున్నాడు. సో అప్పుడు శ్రీరాముడు లక్ష్మణ్తో అంటున్నారు, సీతకి నేను ఎటువంటి పెళ్ళి అయిన తర్వాత నుంచి నేను సీతకి ఎటువంటి కంఫర్ట్ ఇవ్వలేకపోయాను, నాతో పాటు వనంలో వచ్చేసింది, ఇప్పటి వరకు నా దగ్గర ఏది అడగలేదు, అడిగింది ఒకే ఒకటి అడిగింది, అది కూడా నేను ఇవ్వకపోతే బాగుండదు, అండ్ నీకేంటి భయం, రాక్షసుడేమో అనుకున్నావు కదా, రాక్షసుడు ఉన్నా కూడా నేను చంపేస్తాను, ఒకవేళ రాక్షసుడు కాదనుకోండి నేను తీసుకొచ్చేస్తాను, ఎటువంటి పరిస్థితిలో ప్రాబ్లం మనకేమి లేదు కదా, నేను వెళ్తాను, నువ్వు సీత దగ్గరే ఉండు. కాకపోతే శ్రీరాముడు బాగా అడ్వైస్ చేసి వెళ్తారు లక్ష్మణ్కి, ఎటువంటి పరిస్థితిలో నువ్వు సీతని వదిలేసి వెళ్ళొద్దు, నువ్వు బాగా సీతని చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. సో అటు శ్రీరాముడు వెళ్ళిపోతారు. అండ్ మారీచి శ్రీరాముడిని బాగా క్రీడ చేపిస్తాడనమాట, అటు కనిపిస్తాడు మళ్ళీ ఇటు వెళ్ళిపోతాడు, ఆ చెట్టు వెనక ఈ చెట్టు వెనక. ఎప్పుడైతే ఇలా మాయా చూపిస్తాడో అప్పుడు శ్రీరాముడికి అర్థమైపోతుంది రాక్షసుడు, ఎందుకంటే మాయమైపోతున్నాడు, దగ్గరకు వస్తున్నారు, మాయమైపోతున్నారు. ఇప్పుడు సీతామాత ఏమన్నారంటే అయోధ్య తీసుకువెళ్తాను. సో శ్రీరాముడు అనుకుంటున్నారు చంపను, వీళ్ళని వరకు పట్టుకోగలితే మంచిది, అందు గురించి ఎక్కువ టైం పడిపోతుంది, లేదంటే శ్రీరాముడి కోసం అది ఏది కాదు, కానీ చంపకూడదు, పట్టుకొని వెళ్తాను అని అనుకుని అలా వెనక వెనక తిరుగుతున్నారనమాట. అండ్ ఇక్కడ సీతామాత ఉన్నారు, లక్ష్మణ్ ఉన్నాడు. మన ఆధ్యాత్మ రామాయణంలో అంటారు, ఒక జీవి కూడా ఎప్పుడైతే భగవంతుడు తప్ప ఇంకేదైనా కోరుకుంటే అప్పుడు భగవంతుడు దూరం అయిపోతారు. ఇక్కడ సీతామాత దగ్గర సాక్షాత్ భగవంతుడు ఉన్నారు. భగవంతుడు అంటే ఇది ఒక లీల, మనం సీతామాతకి అలా చెప్పడానికి మనకి ఆ అర్హత లేదు, కానీ మనం అర్థం చేసుకోవడానికి అంటున్నాను. అంటే అలానే ఒక జీవి కూడా ఇప్పుడు సీతామాత దగ్గర భగవంతుడు ఉన్నా కూడా వేరేది కోరుకున్నారు, అలానే మనం కూడా భగవంతుడిని కోరుకుంటా మనం వేరేది కోరుకుంటే అప్పుడు భగవంతుడు వెళ్ళిపోతారు, దూరం అయిపోతారనమాట. సో అప్పుడు ఇలా ఆ మారీచి భగవంతుని ఇలా ఆడిపిస్తున్నాడు. మొత్తం మీద భగవంతుడు అనుకుంటారు చాలా ఆలస్యం అయిపోయింది ఇప్పటికే, ఇంకా నేను చంపేస్తాను అని బాణం వేస్తారు, మారీచిని అక్కడే చంపేస్తారు. అని మారీచికి ఎలా అయితే రావణాసుడు చెప్పి ఉన్నాడో తను అలానే ప్రవర్తిస్తాడు.
తనకి చంపినప్పుడు, తన ప్రాణాన్ని త్యాగం చేసినప్పుడు ఓ సీత, ఓ లక్ష్మణ్ అని అరుస్తాడు. అండ్ అది కూడా ఎలా అరుస్తాడు, శ్రీరాముడు తాలూకు గొంతులాగా నటిస్తూ అరుస్తాడనమాట. సో ఎప్పుడైతే సీతామాత అక్కడ అలా వింటారనమాట, ఆవిడ వ్యాకులం అయిపోయి లక్ష్మణ్తో అంటారనమాట, నువ్వు వెళ్ళి కాపాడు, ఏదైనా శ్రీరాముడికి ఏదైనా అయ్యిందని. సో అప్పటికి లక్ష్మణ్ చెప్తున్నాడు అనమాట, తన దేవాది దేవుడు తనకు అసలు ఏమీ అవ్వదు, తనకి ఎవరు ఏమీ చేయలేరు. కానీ సీతామాత ఒప్పుకుంటలేరు. అప్పుడు మనందరికీ తెలుసు, సీతామాత కొన్ని కఠినమైన వచనం చెప్తారు లక్ష్మణ్తోని. అయితే తులసి రామాయణంలో అయితే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు తను ఏం చెప్పింది, ఉట్టి మర్మ వాక్యాలు, ఏదో తప్పుగా మాట్లాడారు అని చెప్పేసి, సీతా తల్లి ఏదో తప్పుగా మాట్లాడారు అని చెప్పేసి వదిలేస్తారు. కానీ వాల్మీకి రామాయణంలో మొత్తం డీటెయిల్స్ చెప్తారు. సీతా తల్లి చాలా తప్పుగా లక్ష్మణ్తోని ఎందుకు ఏంటి అనుకుని వచ్చావు అని చాలా తప్పుగా మాట్లాడతారు. సో లక్ష్మణ్కి అంటారనమాట, మేబీ నువ్వు భరత్తో ఏదో ప్లానింగ్ చేసి వచ్చావా కావాలని, ఇప్పుడు శ్రీరాముడు చనిపోతే నువ్వు నన్ను తీసుకొని వెళ్ళిపోతావా అంటే అంత యాక్చువల్గా సీతామాత అలా అనుకుంటలేరు. కానీ ఆవిడ అనుకుంటున్నారు అలాంటి కఠినమైన శబ్దాలు చెప్తేనే ఇతను వెళ్తాడు. ఆవిడకి కూడా మనసులో అలా ఏమీ లేదు. ఆవిడకి బాగా తెలుసు లక్ష్మణుడు అంటే చాలా ప్రియ, లక్ష్మణుడికి సీతామాత తన కొడుకుగా చూసుకుంటారు. కానీ ఆవిడ అనుకుంటున్నారు ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి, ఇలా ఏదైనా మాట్లాడితేనే తను వెళ్తాడు, లేదంటే వెళ్ళాడు. ఎంత తిట్టినా కూడా సీత తల్లిని వదిలేసి తను వెళ్ళాడు. సో ఎప్పుడైతే ఆవిడ అలా చెప్పడం మొదలు పెడుతుంది, ఏడుస్తుంది, కళ్ళు ఎర్రగా తయారైపోయి ఏడుస్తుంది, వెళ్ళు అని. అప్పటికి లక్ష్మణుడు కూడా ఇలాంటి మాటలు విన్నప్పుడు ఇంకా ఆగు తల్లి వెళ్ళిపోతాను అని తను కూడా, తనకి చాలా కోపము శేషనాగుడు. సో ఎప్పుడైతే తనకి అంత కోపం వచ్చేసి తన కళ్ళు కూడా ఎర్రగా తయారైనప్పుడు తన కళ్ళు నుంచి వచ్చే అగ్నితోని లక్ష్మణ్ రేఖాని గీస్తాడు. మామూలుగా ఈ నౌ డేస్ యూ హ్యావ్ లక్ష్మణ్ రేఖ ఫర్ కాక్రోచ్, నాట్ దట్ కైండ్ ఆఫ్ లక్ష్మణ్ రేఖ. ఓకే, సో ఇది అగ్నితో తయారు చేసిన లక్ష్మణ్ రేఖ. మామూలు ఏదో చాక్ పీస్ తీసుకొని ఏదో రాయి, తన కళ్ళు నుంచి బయట వచ్చిన అగ్నితోనే తను ఒక రేఖని తయారు చేశాడనమాట. ఇది మాత్రం మీరు దాటొద్దు తల్లి, నాకు మాట ఇవ్వండి, అప్పుడే నేను వెళ్తాను, మీరు దీన్ని దాటొద్దు, మీరు బయటికి వెళ్ళొద్దు అని తనకి చెప్పి వెళ్తారనమాట. సో మొత్తం మీద సీతామాత ఒప్పుకుంటారు, లక్ష్మణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ రావణాసురు చెట్టు వెనక నుంచి అన్నీ చూస్తున్నాడు, ఏమైంది ఎలా అయింది అని. మొత్తం మీద ఓహో లక్ష్మణ్ వెళ్ళిపోయాడు, ఇప్పుడు నాకు మంచి అవకాశం ఉంది. సో అప్పుడు రావణాసురు ఈ గీత గురించి చూసుకున్నాడు, ఓహో నేను లోపల వెళ్ళడానికి లేదంటే చాలా సింపుల్గా అయిపోయేది, వెళ్ళి తీసుకొని వెళ్ళిపోవడం అనేది. ఇప్పుడు తను అనుకుంటాడు, ఎలా ఈ గీతని నేను దాటి వెళ్ళలేను కదా ఎలా అని. సో వెంటనే ఏం చేస్తారంటే ఆ పర్ణశాల దగ్గర ఉన్న చెట్టు కింద కూర్చుంటాడు. అండ్ చెట్టు కింద కూర్చొని ఓం ఓం పారాయణ చేయడం మొదలు పెడతాడు. సీతామాత బయట నుంచి చూస్తున్నారు, ఎవరు వచ్చారు, ఏ సాధు ఏ బ్రాహ్మణుడు వచ్చాడని. సో వెంటనే సీతామాత, ఇప్పుడు వాళ్ళకి అలవాటు, ఆ రోజుల్లో ఒక కష్టం ఉండేది. అండ్ స్పెషలీ రాముడు మర్యాద పురుషోత్తము, సో వాళ్ళన్నీ సరిగ్గా అడవిలో ఉన్నా కూడా సరిగ్గా అన్ని పాటిస్తారు. సో అతిథి వచ్చారు కదా, వెంటనే ఏదైనా ఇవ్వాలని ఆవిడ లోపలికి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చేసి, కానీ ఎప్పుడైతే ఆవిడ దాటడానికి ప్రయత్నిస్తుంది దాటలేదు కదా. సో ఆవిడ ఇంకా ఆగిపోయింది, ఓహో లక్ష్మణ్ చెప్పి వెళ్ళాడు కదా దాటకూడదు అని. సో ఆవిడ అక్కడి నుంచి పిలుస్తుంది, ఓ స్వామీజీ కొంచెం ఇక్కడ వస్తారా, నేను మీకు నీళ్ళు ఇస్తాను, నేను మీకు ప్రసాదం ఇస్తాను. సో అప్పుడు రావణాసురు అంటారనమాట, ఇదేం మర్యాదతో మాట్లాడట్లేదు, మీరు బయటికి రావాలి దానం ఇవ్వాలంటే, నేను లోపలికి రావడం ఏంటి అని అడుగుతారు. సో అప్పుడు ఆవిడ అంటారు, ఇలా రేఖ ఉంది నేను దాటలేను అంటే. అప్పుడు ఆయన అంటారు, నేను ఒక ఆసనంలో కూర్చున్నాను, నేను లేలేను, మీరు ఇస్తే ఇవ్వండి, లేదంటే నేను వెళ్ళిపోతాను, ఇంకొకరి దగ్గరికి తీసుకుంటాను అనేది. ఆ రోజుల్లో ఎవరైతే డొనేషన్ ఇస్తున్నారో, ఎవరైతే డొనేషన్ తీసుకుంటున్నారో వాళ్ళకి ఎక్కువ గౌరవం ఇచ్చేవారు. ఎందుకంటే నాకు ఒక అవకాశం ఇస్తున్నారు సేవని అందించడానికి. ఇప్పుడు రోజులు వేరేగా ఉన్నాయి. మన బ్రహ్మచారీసులు ప్రతి ఇంటికి వెళ్ళిపోయి ఓ లైఫ్ మెంబర్షిప్ తీసుకుంటారండి, మేము టెంపుల్ కడుతున్నామంటే మేము అలాంటివి ఇవ్వండి, మేము టెంపుల్కి ఇవ్వమండి, మేము ఓన్లీ అన్నదానంకి ఇస్తాం, మేము ఇలా చేస్తాం అలా చేస్తాం, ఊరికి వాళ్ళని తిప్పిస్తారు. ఏదో వాళ్ళ మీద పెద్ద ఉపకారం చేసినట్లు కూర్చోండి గంటలు ఫోన్లో మాట్లాడేసుకొని ఎన్ని రకాలుగా. కానీ దానం అనేది యాక్చువల్గా అలా ఉండకూడదు. ఎవరైతే దానం తీసుకోవడానికి వచ్చారో వాళ్ళు ఫస్ట్ కాలు కడగాలి, తర్వాత వాళ్ళని నీళ్ళు ఇవ్వాలి, ప్రసాదం కడుపు నిండి భోజనం పెట్టాలి, తర్వాత మనకి ఎంత సామర్థ్యం ఉంది అది వాళ్ళ కాళ్ళ దగ్గరికి పెట్టాలి. అది సరిగ్గైన దానం ఇచ్చే పద్ధతి అన్నమాట. సో
ఒకవేళ దానం తీసుకోకుండా ఒక గృహస్థ ఇంటి నుంచి వెళ్ళిపోయారంటే మళ్ళీ అది కూడా పెద్ద దోషంగా తయారవుతుందన్నమాట. సో సీతామాతకి ఇప్పుడు చాలా భయంగా ఉంది. ఎలా నా భర్త అయినా మరిదైనా రెండు బయటికి వెళ్ళి ఉన్నారు, నేను ఇక్కడ అపరాధం చేస్తే దాని ఒక ప్రతిఫలం వాళ్ళు భరించాలేమో, ఇంకా నేను ఎలా తన్ని నేను అఫెండ్ చేయకూడదు, అపరాధం చేసుకోకూడదు, ఇప్పుడు ఏం చేయాలి, తను ఆకలిగా ఉంటాడేమో, తను ఇంకొకరు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారేమో అని మొత్తం మీద సీతామాత తయారైపోతారు ఇవ్వడానికి. సో ఆవిడ ఆ రేఖని దాటిపోతారు. సో ఎప్పుడైతే ఆ రేఖని ఆవిడ దాటుతున్నారో అక్కడ ఒక సీక్రెట్ థింగ్ అయ్యింది. ఆ సీక్రెట్ థింగ్ ఏంటంటే అది అగ్నితో ఉన్న రేఖ. సో ఎప్పుడైతే సీతామాత అది దాటుతున్నారో యాక్చువల్గా సీతామాత దాని లోపలికి వెళ్ళిపోయి ఛాయాసీత మాయాసీత బయటికి వచ్చింది. అండ్ ఆ సీతనే రావణాసురు అపహరించి వెళ్ళిపోతాడు. సో అతను సీతామాతతో చాలా మంచిగా మాట్లాడుతున్నారు. సీతామాతకు అసలు అర్థం అవ్వట్లేదు రాక్షసుడని. సీతామాత తనకి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. మీరు పరివాజిక ఆచార్య అండి, మీరు ఏ పరంపర నుంచి అని అన్నీ అడుగుతున్నారు. ఆ సాధువుల్లో కూడా కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. కుటీచక అంటారు. సో కుటీచక సాధువులు అంటే ఎవరైతే మామూలుగా సాధువులు కారు కానీ ఓ 40 రోజుల కోసం, ఓ 60 రోజుల కోసం ఏదో దీక్ష తీసుకుని ఉన్నారు, వాళ్ళకి కుటీచక అంటారు. లేదంటే కొంతమంది బహుదక ఉంటారు. బహుదక అంటే వాళ్ళు ఏదో ఒక గోల్ పెట్టుకున్నారు, నాకు ఇది వచ్చే వరకు నేను ఇలా చేస్తాను. లైక్ యశోదామాత కృష్ణుడికి రక్షించడానికి ఆవిడ లెఫ్ట్ హ్యాండ్తో తినేవారు, ఏదో ఒకటి నమ్ముకున్నారు. నేను కృష్ణుడు పెద్ద అయ్యి నాకు అమ్మ నువ్వు ఎందుకు తప్పు చేత్తో తింటున్నావు అని అడిగే వరకు నేను ఇలా తింటానని ఏదో ఒకటి ఎలా పెట్టుకుంటారు. ఆ గోల్ అచీవ్ అయ్యే వరకు అది చేసుకుంటారు. దాన్ని బహుదక అంటారు, కూటీచక బహుదక. మరి పరివాజికాచార్య అంటే వాళ్ళు తిరిగి ప్రచారం చేస్తారు. మరి పరమహంసలు వాళ్ళు వేరే వాళ్ళకి ఎటువంటి పరిస్థితిలో పెట్టినా కూడా వాళ్ళు దేనికి టచ్ అవ్వకుండా భగవంతుడిని ప్రార్థిస్తారు, పూజిస్తారు, వాళ్ళు ఒక వేరే లెవెల్లో ఉంటారు. సో సీతామాత చాలా అమాయకురాలు. ఆవిడ శ్రీరాముడితో వనంలో వచ్చినప్పుడు ఆవిడ వయసు చాలా తక్కువ అనమాట. సో ఆవిడ చాలా ఉత్సాహంతో అడుగుతున్నారు, మీరు ఏ ఆచార్య అండి, మీరు ఏ సంప్రదాయం నుంచి అని. సో రావణాసుడికి నవ్వు వస్తుంది, ఇంకేం చెప్పాలి, ఏ సంప్రదాయం ఏంటి అని. సో తను సీతామాతని అడుగుతున్నారు, నువ్వు ఎవరమ్మా, ఎక్కడి నుంచి వచ్చావు అంటే సీతామాత అంటున్నారు, నేను ఇలా అయోధ్య తాలూకా దశరథ మహారాజు కోడలని నేను ఇలా వచ్చానని. సో అప్పుడు రావణాసుడు అంటారంటే సరే బాగా ఇంట్రడక్షన్ ఇచ్చావు కానీ నాకు తొందరగా ఇవ్వు, నాకు ఆకలేసింది, బయటికి రా, ఇచ్చే అంటారు. సో అప్పుడు అక్కడ ఆ చేంజింగ్ అనేది అవుతుంది అండ్ మాయాసీత బయటికి వెళ్తుంది. సో ఎవరైతే ఈ ఛాయాసీత ఎవరైతే బయటికి వస్తారో ఈ ఛాయాసీత మరి ఎవరు కాదు కానీ స్వాహ అంటే ఎవరు, అగ్నిదేవ తాలూకా భార్య. ఈ అగ్నిదేవ తాలూకా భార్య స్వాహ మాయాసీత రూపంలో మారిపోతుంది. సో ఇప్పుడు ఈ స్వాహ అనేది తన పూర్వజన్మలో వేదవతి స్టోరీ మీరు అందరు విని ఉన్నారు, చాలామంది కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. వేదవతి స్టోరీ విన్నారా? లేదు. ఆ రోజుల్లో రావణాసురు ఉన్న రోజుల్లో రథధ్వజ అని ఒక రాజుడు ఉండేవాడు. ఆ రథధ్వజ రాజుకి 2 పుత్రులు, కుశధ్వజ మరియు ధర్మధ్వజ. వీళ్ళు ఒకనప్పుడు ఏం చేశారంటే లక్ష్మీదేవిని అవమానించారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంట్లో ఒక కులదేవి ఉంటారు. సో వాళ్ళ ఇంట్లో ఉన్న కులదేవి లక్ష్మీదేవికి పూజించాలి, లక్ష్మీదేవికి ప్రార్థించాలి. కానీ ఈ మహారాజు ఏం చేశారు, లక్ష్మీదేవిని ఇగ్నోర్ చేసుకున్నారు, సరిగ్గా పూజని అందించలేదు. సో మొత్తం మీద లక్ష్మీదేవి కోపం వచ్చేసి వాళ్ళ రాజ్యం నుంచి ఐశ్వర్యం అంతా పోయింది, వాళ్ళు చాలా పేదవాళ్ళుగా తయారయ్యారు. సో ఈ రథధ్వజ పరంపదించిన తర్వాత కుశధ్వజ అండ్ ధర్మధ్వజ ఇద్దరు తపస్సు చేసుకున్నారు. దానిలో ఈ కుశధ్వజ మరీ ఘోరమైన తపస్సు చేసి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకున్నారు. సో లక్ష్మీదేవి ప్రసన్న అయినప్పటికీ ఆ కుశధ్వజ అడిగాడు, నాకు కావాల్సింది ఒకటేనమ్మా, మీరు మా ఇంట్లో అమ్మాయిగా రండి. సో మీరు మా ఇంటికి నా అమ్మాయిగా మీరు పుట్టాలి, అదే నా కోరిక, నాకు ఇంకేమీ వద్దు అని అతను అడుగుతాడు. సో అప్పుడు కుశధ్వజ భార్య మాలావతి గర్భం నుంచి వేదవతి అంటే లక్ష్మీదేవియే, సాక్షాత్ లక్ష్మీదేవి వేదవతిగా ఆవిర్భావిస్తుంది. అయితే ఆవిడ పుట్టినప్పటి నుంచి లేదు ఆ లేదు ఏడుపు లేదు, వేద పారాయణ చేసేసుకుంటున్నారనమాట. సో అందు గురించి పేరే వేదవతి అని
పెట్టేసుకున్నారు. సో ఈ వేదవతి లక్ష్మీదేవి కనుక ఆవిడ వయసు వచ్చినప్పుడు అందరూ స్వర్గలోకాల నుంచి దేవతలు వచ్చి పెళ్లి చేసుకుంటాము మీరు స్వయంవర ఏర్పాటు చేయండి కుశధ్వజ మహారాజని వాళ్ళు చెప్తూ ఉంటే వేదవతి అంటుంది, ఏ స్వయంవర వద్దు, ఏమీ వద్దు, నేను విష్ణుకే భర్తగా అనుకున్నాను హృదయంలో, నేను విష్ణుతో పెళ్లి చేసుకుంటాను. అప్పుడు వాళ్ళ నాన్నగారు అంటే మళ్ళీ విష్ణువుకి ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఆయన లోకాల్లో ఉంటారు, అయితే నేను తపస్సు చేసుకుంటానని ఆవిడ హిమాలయ పైన వెళ్ళి తపస్సు చేసుకుంటుందన్నమాట. సో చాలా సంవత్సరాల తపస్సు చేస్తున్నప్పుడు కూడా ఆవిడ ఒక వనవాసిగానే ఆ చెట్టు తాలూకా ఇది తీసుకొని జటా చేసుకొని చాలా సింపుల్గానే తపస్సు చేస్తుందన్నమాట. సో ఒకనప్పుడు రావణాసురు అక్కడ విమానం నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఈ వేదవతిని చూసి ఆకర్షణ అవుతాడు. సో వెంటనే కిందకి వచ్చేసి వేదవతితో మాట్లాడతారు, అసలు నీ ఒక తపస్య తాలూకా తేజస్సు ఎలా ఉందంటే, నా విమానం వెళ్తూ ఉంటే అన్ని ప్రదేశం చాలా మంచిగా ఉంది, కానీ ఈ ప్రదేశం వచ్చినప్పటికి చాలా వేడిగా ఉంది, ఆ తపస్య తాలూకా శక్తికి నా విమానం ఇక్కడే ఆగిపోయింది. సో అప్పుడు కిందకు వచ్చి తనతో మాట్లాడతారు. సో మొత్తం మీద రావణాసుర వేదవతిని చూసి, నువ్వు ఎంత అందంగా ఉన్నావు, నాతో పెళ్లి చేసుకో, ఎందుకు నీకంటే తపస్యాలు, ఎందుకు నీకు అవసరము అని. సో వేదవతి ఇంకా లేదు, నేను విష్ణుమూర్తితోనే పెళ్లి చేసుకుంటాను అంటే రావణాసురు వేదవతి తాలూకా జుట్టు పట్టుకొని లాగుతాడు. ఎప్పుడైతే వేదవతి జుట్టు పట్టుకొని లాగుతున్నాడు, వేదవతి ఒక తపస్య తాలూకా శక్తితోని తన వేలు కూడా కత్తిలాగా తయారయ్యాయన్నమాట. తన జుట్టు లాగుతూ ఉంటే ఎక్కడ తను లాగాడు ఆవిడ తన వేలుతో దాన్ని కట్ చేసేసి పడేస్తుందన్నమాట. సో మొత్తం మీద తన చేతిలో జుట్టు వచ్చింది, ఆవిడ తప్పిపోయింది. సో మొత్తం మీద అప్పుడు వేదవతి అంటుందన్నమాట, నువ్వు నా జుట్టుని ముట్టుకున్నావు కనుక నేను అపవిత్రాలుగా తయారయ్యాను, ఇప్పుడు ఈ శరీరం భగవంతుడికి పెట్టడానికి లేదు కనుక నేను నా దేహాన్ని త్యాగం చేస్తాను అని. వేదవతికి ఆల్రెడీ ఆవిడ తపస్య చేసినప్పుడు దేవతలు ఒక ఆకాశవాణి చేశారు, ఓ వేదవతి తపస్య ఆపే, నువ్వు చాలా వరకు చేసుకున్నావు, కానీ విష్ణుమూర్తి నీకు ఈ జన్మంలో భర్తగా దొరకరు, నువ్వు ఇప్పుడే ఆపే, తర్వాత జన్మంలో నీకు అవకాశం దొరుకుతుంది. కానీ వేదవతి హోప్ వదలలేదు, చేస్తూనే ఉంది అని. కానీ మొత్తం మీద ఇప్పుడు ఇలాంటి పరిస్థితి తయారయ్యింది. సో వేదవతి రావణాసురుని శపించలేదు, ఎందుకంటే తన తపస్య తాలూకా శక్తిని వృధా చేయాలని తనకి ఇష్టం లేదు. సో ఆవిడ ఒక్కడే అంటుంది, నేనే నీ చావుకి కారణం అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను అని చెప్పి అక్కడే అగ్ని తయారు చేసి మంటలు ప్రవేశిస్తుంది. రావణాసురు కూడా దుఃఖమై ఇంకా వెళ్ళిపోతాడు. సో అదే వేదవతి ఇప్పుడు ఏమైంది, అగ్నిదేవతాలొక భార్య స్వాహాగా పుట్టింది. సో ఇప్పుడు అగ్నిదేవి ఎప్పుడైతే చూశాడు సీతని అపహరించేస్తున్నారు, వెంటనే తన భార్యని తీసుకొచ్చి సీతా రూపంలో తన భార్యని అక్కడ పెట్టి సీతాదేవిని క్షేమంగా లోపల తీసుకొని వెళ్ళి పార్వతి తల్లి దగ్గరకు వదిలేస్తారు సీతాదేవిని, ఎప్పుడైతే ఇదంతా జరుగుతుంటుంది. సో మొత్తం మీద చివరిలో ఎప్పుడైతే శ్రీరాముడు యుద్ధంని గెలుస్తారు, గెలిచిన తర్వాత అశోక వాటిక నుంచి సీతాదేవిని పలకిలో తీసుకొస్తారు. సో పలకిలో తీసుకొచ్చినప్పుడు శ్రీరాముడు అంటారు, అక్కడే పలకి ఆపేసి సీతామాతకు అంటారు, నువ్వు నడుచుకొని రా. సో అప్పుడు ఆవిడ సీతామాతతో అంటారంటే అక్కడ ఉన్న వానరాలు, సుగ్రీవుడు, హనుమంతుడు ఆల్రెడీ చూశారనుకోండి, వాళ్ళందరి హృదయంలో ఒకటి ఉంది, అంటే ఎంతకాలం మేము కష్టపడాం, యుద్ధం చేశారు ఆవిడని కాపాడడానికి, అసలు ఆవిడెవరు మేము ఎప్పుడు చూడలేదు, మాకు తెలియదు, ఒక్కసారి చూద్దాము ఎవరి కోసం మేము ఇంత కష్టపడాము. వాళ్ళకి తెలియదు కదా, సీతామాతని చూడలేదు. కానీ సీతామాత అయోధ్య తాలూకా కోడలు అంటే ఆ ఒక సిస్టంలో వస్తుంది. సో అప్పుడు రాముడు అంటారు, లేదు నువ్వు నడుచుకుని రా. అప్పుడు ఆ వానరాలు ఒకరి మీద ఒకరు పడిపోయి సీతమ్మని చూస్తున్నారు, ఓహో ఈవిడ కోసమైనా మనం అంత కష్టపడాము అని వాళ్ళు చూసుకుంటున్నారు. సో అలా సీతమ్మతో వస్తూ ఉంటే మొత్తం మీద నడిచి శ్రీరాముడి దగ్గరకు వచ్చేసారు. వచ్చినప్పుడు శ్రీరాముడు అన్నారు, అయితే సరే నిన్ను కాపాడాను, అది భర్త తాలూకా బాధ్యత, ఇప్పుడు నువ్వు ఎక్కడ వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు, నా బాధ్యత తీరింది, ఇంకా నువ్వు ఏం చేస్తే చేసుకొని నీ ఇష్టం. సో అప్పుడు సీతమాత నేను ఎక్కడికి వెళ్ళాలి, నేనేం చేయాలి? సో శ్రీరాముడు అంటారు, ఇంకా నేను ఎలా స్వీకరిస్తాను, సంవత్సరం పాటు అశోక వాటికలో ఉన్నావు, వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నావు, నేను నీకు ఎలా స్వీకరిస్తాను? సో అప్పుడు సీతామాత అంటారు, లేదు నేను పవిత్రంగా ఉన్నాను. సో అప్పుడు శ్రీరాముడు అంటారు, సరే అయితే అగ్ని పరీక్ష ఇవ్వు, నువ్వు పవిత్రంగా ఉన్నావా, మనసుతోని శరీరంతోని నీ హృదయంతో పవిత్రంగా ఉన్నావంటే అగ్నిలో ప్రవేశించు. సో అప్పుడు సీతామాత అగ్నిలో ప్రవేశిస్తారు. మళ్ళీ ఎక్స్చేంజ్ ప్రాసెస్ అవుతుంది, సీతాదేవి వస్తారు, మాయా సీత వెళ్ళిపోతుంది. కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాము భగవంతుడు ఏంటి అంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు లేదు అలా, కానీ వెనక ఏదో రీజన్ ఉంటుంది, మనకు హాఫ్ నాలెడ్జ్ ఉంటుంది. సో ఇక్కడ ఎంత చేసి అంత నాటకం ఎందుకంటే ఆ సీతా తల్లి మళ్ళీ వెనక వచ్చేయాలని.
అయితే వేదవతి అంటుంది, నేను అంత తపస్సు చేసినప్పటికైనా రాముడితో ఉండే అవకాశం దొరకలేదు. ఉట్టి ఆయన భార్య పేరుతో వెళ్ళాను, మళ్ళీ వచ్చాను, కానీ ఆయనతో ఉండలేను కదా, ఉండడానికి అవకాశం దొరకలేదు కదా, నా పరిస్థితి ఏంటి? అప్పుడు శ్రీరాముడు వేదవతితో అంటారు, సరే వచ్చే జన్మంలో నువ్వు పద్మావతిగా వస్తావు, నేను శ్రీనివాస్గా వస్తాను, అప్పుడు నీకు స్వీకరిస్తాను. తర్వాత అదే వేదవతి పద్మావతిగా వచ్చినప్పుడు శ్రీనివాస్తో పెళ్ళి అవుతుందన్నమాట. సో అలా ఈ మాయా సీత ఈ యొక్క వృత్తాంతము చాలా అద్భుతంగా ఉంది. చైతన్య చరితామృతంలో కూడా ఒక భక్తుడు ఉన్నాడు, రామ్దాస్ విప్ర. ఈ రామ్దాస్ విప్రకి శ్రీరాముడు అంటే చాలా ప్రేమం అన్నమాట. ఎల్లప్పుడూ 24 గంటలు శ్రీరాముడు గురించి ఆలోచిస్తూ ఉంటాడు, సమాధిలో ఉంటాడు. భగవంతుడి తాలూకా లీలలు తనకి సాక్షాత్ కనిపిస్తూ ఉంటాయన్నమాట, లీలలు. సో ఈ రామ్దాస్ విప్ర చైతన్య మహాప్రభుతో అంటారు, మీరు నా ఇంటికి రండి భోజనంకి మధ్యాహ్నం. చైతన్య మహాప్రభు అంటారు, సరే. ఇదంతా జరిగింది మదురైలో. సో మదురైలో కీర్తమాల అని ఒక నది ఉంది. ఆ కీర్తమాలలో స్నానం చేసుకుని చైతన్య మహాప్రభు వెళ్తారు భోజనంకి. వెళ్ళి చూస్తే అక్కడ ఏం భోజనం లేదు, ఏమీ లేదు. తను అలా కూర్చొని ఉన్నాడు. సో చైతన్య మహాప్రభు అంటారు, భోజనంకి పిలిచావు కదా, భోజనం. సో అప్పుడు ఆ రామదాస్ విప్ర అంటారు, అదే లక్ష్మణుడు వెళ్ళాడు అడవికి పొలాలు తీసుకురావడానికి, తీసుకువస్తే సీతమ్మ కుకింగ్ చేస్తే మీకు ఇస్తానండి, ఎందుకు తొందరని. సో చైతన్య మహాప్రభుకి అప్పుడు అర్థమైంది, తను ఏదో ఆలోచనలో ఉన్నాడు. అసలు చైతన్య మహాప్రభు రామలీలలో ప్రవేశం చేశాడనమాట. ఆ లక్ష్మణుడు అడవిలో ఉన్నాడు, ఆ పొలాలు తీసుకొని వస్తున్నారు, సీతమ్మ వంట చేస్తే ఇస్తానండి, ఉండండి అని అంటాడు. మళ్ళీ కొంతసేపు తర్వాత సమాధి నుంచి బయటికి వచ్చినప్పుడు చైతన్య మహాప్రభు చూసి చాలా సిగ్గుపడిపోతాడు. అయ్యో మీరు ఎప్పుడు వచ్చారంటే, చాలాసేపు నుంచి వచ్చాను, భోజనం పెడతావన్నావు కదా, ఇప్పుడే పెడతాను. మొత్తం మీద వంట అంతా అయ్యేసరికి 3-4 గంటలు అయిపోతాయి, ఆల్మోస్ట్ ఆల్ సాయంత్రం. వంట చేస్తావు, చైతన్య మహాప్రభుకి పెడతాడు. చైతన్య మహాప్రభు తిని, నువ్వు కూడా రా నాతో పాటు తిను అంటాడు. సో అప్పుడు అతను అంటాడు, నాకు తినాలని ఇష్టం లేదు, నాకు ఏది చేయాలని ఇష్టం లేదు, నా జీవితంలో చాలా దుఃఖం ఉంది. నీ జీవితంలో ఏంటి దుఃఖం, నీకేమైందంటే, నేను ఈ రామాయణం చదివినప్పుడు ఒకటి మాత్రం నేను భరించలేకపోతున్నాను. సీతామాత జగత్మాత, రావణాసుడు ఒక రాక్షసుడు, తను ఎందుకు సీతామాతని ముట్టుకున్నాడు, ఎందుకు, అది నేను భరించలేకపోతున్నాను. దానివల్ల నాకు తినాలని అనిపించదు. నాకు ఎలా అనిపిస్తుందంటే ఎక్కడో వెళ్ళి దూకేయాలి, చనిపోవాలి. ఎందుకు భగవంతుడు అవకాశం ఇచ్చారు రావణాసుడికి, తనకి ఆ హక్కు ఎలా ఇచ్చారు, తన జగత్మాతని ఎలా ముట్టుకున్నారు, నేను అది భరించలేకపోతున్నాను. అప్పుడు చైతన్య మహాప్రభు తనకి కూర్చోపెట్టి మాట్లాడతారు, తను అలా ముట్టుకోలేదు, నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు, అది ఛాయాసీత మాయాసీత అని మొత్తం కథ చెప్తారు. కానీ తిని నమ్మట్లేదు. చైతన్య మహాప్రభు ఎంత చెప్పినా కూడా తను ఎప్పుడు మరోజ్ కానీ. సో పక్క వాళ్ళు కూడా అంటున్నారు, అవును స్వామి అతను ఎప్పుడు ఇలానే ఉంటాడు, ఒక మాట పట్టుకుని ఏడుస్తూనే ఉండిపోతాడనమాట. సో అప్పుడు చైతన్య మహాప్రభు కూడా చాలా బాధాపరంగానే ఇంకా మళ్ళీ నెక్స్ట్ ప్రదేశానికి, ఆయన సౌత్ ఇండియా మొత్తం యాత్ర చేస్తున్నారు, ఇంకా వెళ్ళిపోయారు. అక్కడి నుంచి రామేశ్వరం వెళ్ళారు. రామేశ్వరంలో వెళ్ళారు, అక్కడ ధనుష్కోటిలో స్నానం చేసుకున్నారు. స్నానం చేసిన తర్వాత కూర్చున్నారు, బ్రాహ్మణులందరూ కూర్చొని ఏదో కూర్మ పురాణం చదువుతున్నారు. చైతన్య మహాప్రభు కూర్చున్నప్పుడు కరెక్ట్ కూర్మ పురాణంలో ఆ ఒక్క ప్రసంగం గురించి చదువుతున్నారు. అక్కడ అన్ని డీటెయిల్స్గా రాశారు కూర్మ పురాణంలో, ఎలా ఈ ఛాయాసీత మాయాసీత ఎలా అగ్ని తాలూకా భార్య అని మొత్తం డీటెయిల్స్ శ్లోకాలు సహితం ఉన్నాయి. అప్పుడు చైతన్య మహాప్రభు చాలా ఆనందించి, అయితే ఇది నాకు ఇస్తారా, నేను మధురై వెళ్ళి ఆ భక్తుడికి ఇచ్చేసి వస్తాను, తను ఎల్లప్పుడూ బాధపడుతూ ఉంటాడు అని. సో అప్పుడు వీళ్ళు అంటారు, ఆ రోజుల్లో జెరాక్స్ మెషిన్స్ లేదు, ఏమీ లేదు, మరి ఇది ఒకే ఒక ఒరిజినల్ కాపీ ఉంది కూర్మ పురాణది, ఆ పత్రాల్లో ఉంటాయి కదా, అదే ఉంది. అప్పుడు చైతన్య మహాప్రభు స్వయం కూర్చొని ఆ మొత్తం కూర్మ పురాణం మళ్ళీ ఆ ప్యాసేజ్ అన్ని రాసుకున్నారు. మొత్తం కూర్మ పురాణం రాసి దాన్ని డబల్ కాపీ చేసి, ఆ చేసిన కాపీ వాళ్ళకి ఇచ్చేసి ఆ ఒరిజినల్ కూర్మ పురాణం తీసుకొని రామేశ్వరం నుంచి మళ్ళీ వెనక వెళ్ళారు మధురై. రామేశ్వరం నుంచి మధురై అంటే ఇంచుమించు మేబీ 181 ఉంటుంది, మేబీ 200 కిలోమీటర్స్ ఉంటుంది. మళ్ళీ వెనక్కి వెళ్ళారు. మళ్ళీ వెనక్కి వెళ్ళి అతి ఉత్సాహంతో తనకి కూర్మపురాన్ని చూపించారనమాట. చూడు ఇప్పుడు దీంట్లో రాసి ఉంది. అప్పుడు తను చదివి సంతోషపడతాడనమాట. కరెక్ట్, మీరు చెప్పింది నిజం, ఇప్పుడు మీరు కరెక్ట్గా నిరూపించారు, అయితే జగత్మాతని రావణాసురు ముట్టుకోలేదు అని చెప్తాడనమాట. సో ఈ భక్తులకి కొన్ని రామాయణంలో అయిన సంఘటన భరించలేదు. ఇలా ఎందుకు జరగాలి, అలా ఎందుకు అవ్వాలి, ఆ క్వశ్చన్స్ అలా జీవితం అంతా ఉండిపోతాయి.
చిన్నప్పుడు నేను కృష్ణలీల చదివినప్పుడు నాకు ప్రతిసారి ఒకటే క్వశ్చన్ వచ్చేది, కృష్ణుడు ఎందుకు గోపికల దగ్గర వెనక వెళ్ళలేదు, వాళ్ళకి ఎందుకు అలా ఏడిపించేసి వదిలేశాడు? ఎందుకంటే మథుర నుంచి బృందావనం 30 నిమిషాలు వెళ్ళిపోవచ్చు, పోన్లే పొద్దున్న ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి ఒకసారి లంచ్ టైంకి వాళ్ళకి కనిపించి మళ్ళీ వెనక్కి వచ్చేసిన బాగుండేది. సో ఏ ప్రవచనాలకు వెళ్ళినా, ఏదైనా ఏ స్వామీజీలైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయంటే నేను ఎప్పుడు అదే ప్రశ్న, ఎందుకు వెళ్ళలేదు వెనక ఎందుకు వెళ్ళలేదు? సో అలా కొన్ని ఈవెన్ ఈ సీతామాత ఒక సంఘటన చాలామందికి మనసులో ఉండిపోతుంది. రావణాసుడు ఎలా ముట్టుకుంటారు, లక్ష్మీదేవిని ఎవరు ముట్టుకోలేరు, అలా ముట్టుకున్నారు. రామాయణ్ గురించి చెప్పినప్పుడు కులశేఖర్ అల్వార్ గురించి తప్పకుండా చెప్పాలి. ఎందుకంటే కులశేఖర్ అల్వార్కి కూడా అలాంటి ఫీలింగ్స్ ఉండేది. తను కూడా సీతామాతకి ఇలా జరిగింది ఎందుకు, అలా జరిగిందని తను చాలా భావంలో వచ్చేవాడు అనమాట. మన దక్షిణ భారత్లో ఉన్న ఈ 12 అల్వార్లో కులశేఖర్ అల్వార్ ఒకడు. తను చాలా గొప్ప శ్రీరామ భక్తుడు అనమాట. అల్వార్ అనే ఒక పేరులోనే భక్తి అనేది ఉంది. అల్వార్ అంటే తమిళ భాషలో ఎవరైతే భక్తిలో మునిగి ఉన్నారు వాళ్ళకి అల్వార్ అంటారు. సో ఈ కులశేఖర్ అల్వార్, ఈ 12 అల్వార్లు కూడా భగవంతుడి తాలూకా అయోధ్యలు. ఎవరో శంఖ, చక్ర, గద వాళ్ళందరూ అల్వార్ రూపంలో వచ్చారు అన్నమాట. సో అలా ఈ కులశేఖర్ అల్వారు భగవంతుడి తాలూకా కౌస్తుభమణి అనమాట. సో ఈ కులశేఖర్ అల్వార్కి కూడా శ్రీరాముడు అంటే చాలా ఇష్టము. సో తను ఒక దీనాచార్య ఎలా ఉండేదంటే స్నానం చేసుకొని దైనిక పూజలు అన్నీ కంప్లీట్ చేసేసి కోర్ట్ డ్యూటీస్ అయిపోయిన వెంటనే అలా కూర్చోవడము. ఎవరొకరు బ్రాహ్మణులు వస్తారు, వైష్ణవాలు వస్తారు, రామాయణం చదువుతారు, తను వింటాడు చాలా ఆనందంగానే. కాకపోతే తన భక్తిలో ఎంతలాగా మునిగిపోయి ఉంటాడంటే అది చదువుతూ ఉంటే తన ధ్యానం ఇంకెక్కడికి వెళ్ళదు, తన ఆ లీల లోపలే ప్రవేశం చేస్తాడు. మనం భగవంతుడు లీల వింటూ ఉంటే అక్కడ ఎవరు వచ్చారు, ఎలా వచ్చారు, ఏమొచ్చారు, మన మైండ్ ఎప్పుడూ అలా ఫోకస్ అయిపోతుంది. యాక్చువల్గా భాగవతము రామాయణ్ వినినప్పుడు కంప్లీట్ ఫోకస్ మనం పెట్టుకోవాలి. ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళిపోయారు, ఎవరు నిలబడారు, అది ఉండకూడదు. తిని మాత్రం లీలా లోపలే వెళ్ళిపోతాడనమాట. తనే ఏదో లీలాలో ఉన్నాడని అనుకుంటాడు. సో ఒకసారి తను ఆ లీలా వింటూ ఉంటే వాళ్ళు ఈ లీలాలో వచ్చేసారు. మనం ఇప్పుడు మాట్లాడిన లీల ఖరదూషణ దండకారణ్యంలో 14,000 రాక్షసాలతో శ్రీరాముడు ఒక్కడే యుద్ధం చేసేసుకుంటున్నారు. అండ్ లక్ష్మణ్ సీతామాతని ఆ గుఫలో రక్షిస్తున్నారు. సో ఇప్పుడు ఈ కులశేఖర్ అల్వార్ ఎప్పుడైతే ఇది వింటున్నాడు తను చాలా భావంలో వచ్చేసి తన సీట్ మీద నుంచి లేచిపోతాడు. లేచి కులశేఖర్ రాజా అరవడం మొదలు పెడతారు. ఓ సైనికులారా అందరూ రండి, శ్రీరాముడు ఒక్కడే ఉన్నారు అక్కడ, తను ఒక్కడే ఎలా యుద్ధం చేయగలుగుతాడు? లక్ష్మణ్ అయితే సీతామాతని రక్షిస్తున్నాడు. సో మనందరూ వెళ్ళాలి కదా సాయం చేయడానికి. మన దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయి, శ్రీరాముడికి ఈ సమయాన్ని మనం సహకారం ఇవ్వకపోతే లాభం ఏంటి? అందరు రండి, మొత్తం మీద అందరు గుర్రాలతో తయారైపోండి. అండ్ మొత్తం మీద రాజుకి ఎవరు వద్దని లేరు కదా, అందరు తయారైపోయారు. మళ్ళీ ఆయన ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటున్నారు. సో ఇప్పుడు ఆ మినిస్టర్స్కి ఎవరైతే మంత్రులు వాళ్ళకి అర్థం అవ్వట్లేదు ఇంకేం చేయాలి. తను అలా వెళ్ళిపోతూ ఉంటే మంత్రులను కూడా తిడుతున్నారు, రండి రండి తొందరగా. మళ్ళీ అక్కడ అతను ఒక్కడే ఉన్నాడు, తను నేను సాయం చేయాలి కదా అని. ఇప్పుడు మంత్రులకి ఏం అర్థం అవ్వకుండా వాళ్ళు ఒక యుక్తి చేసుకున్నారు. సరే అయితే కొంతమందిని అన్నారు, మీరు ముందే వెళ్ళిపోయి అటు నుంచి ఇలా రండి, ఇలా వచ్చి చెప్పండి యుద్ధం అయిపోయింది, శ్రీరాముడు గెలిచారు, అంత క్షేమంగా ఉందంటే అతను అప్పుడు వెళ్ళిపోతాడు. సో మళ్ళీ అలానే చేశారు. కొంతమంది అటు నుంచి వచ్చి ఓ మహారాజా మీకు జయము, మంచి వార్త తీసుకొని వచ్చాము, శ్రీరాముడు గెలిచారు అంటే, అవునా అయితే వెంటనే తన ఒక దండ ఇచ్చేసి చాలా సంతోషం, రండి అయితే మనందరం వెనక్కి వెళ్ళిపోదామని. సో అప్పటి నుంచి వాళ్ళకి అర్థమైపోయింది ఇంకా రామాయణ్ మాత్రం చదవాలి కానీ రామాయణంలో ఉన్న కొన్ని ప్రసంగాలు మాత్రం చదవకూడదు. సో అప్పుడు వాళ్ళు రామాయణంలో మంచిదే చదువుతాడు. ఒకరోజు ఇలా అయింది, ఒకరోజు అలా అయింది, ఆనందంగానే ఉంది, రోజు అలా వెళ్ళిపోతుంది టైము. ఒకరోజు కులశేఖర్ తాలూకా గురూజీకి ఒంట్లో బాగాలేదంటే తన అబ్బాయిని పంపించారు. ఎందుకంటే రోజు వినకుండా తను ఉండలేరు. తన అబ్బాయికి విషయం ఏం తెలియదు, తను మొత్తం పూర్తిగా రామాయణం చదువుతున్నాడు, అన్ని ప్యాసేజ్లు చదువుతున్నాడు. సో మొత్తం మీద అక్కడ వచ్చేసాడు ఎక్కడైతే సీతా తల్లిని రావణాసురు అపహరించేశాడు అని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఇతను మళ్ళీ వదిలిపెట్టేశారు కులశేఖర్ అల్వార్. అలా ఎలా తీసుకొని వెళ్ళిపోతాడు, అసలు ఏంటి అనుకుంటున్నారు, మేమందరం ఇంకా ఉన్నాం, మేము వెళ్తామని. మళ్ళీ సైనికురాలా రండి మనందరం వెళ్ళిపోదాము అని.
మళ్ళీ వాళ్ళు ఇంకా దాడి చేద్దామని వాళ్ళు. సో ఆ సైనికులు వస్తున్నారు కానీ ఆ లోపల ఈ కులశేఖర అల్వారు తన ఒక భావంలో ఏం చేశారంటే, సముద్రం దాటి వెళ్ళాలి కదా, రావణాసురుడు ఎక్కడ తీసుకువెళ్ళిపోయాడు, లంక తీసుకుని వెళ్ళిపోయాడు. సో తను ఏం చేశాడు, అలా వెళ్తూ సముద్రంలో దూకేశాడు. కులశేఖర అల్వారు సముద్రంలో దూకేశాడు, కానీ తను భావంలో ఉన్నాడు, తనకేం అర్థం అవ్వట్లేదు. సో అలా స్విమ్మింగ్ కూడా కాదు, అసలు మునిగిపోతున్నాడు లోపలికి అని. ఇలా చేస్తూ మళ్ళీ నేను వెళ్ళాలి, నేను ఇప్పుడే లంకకి వెళ్ళిపోతాను అని అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు ఈ మినిస్టర్స్, మంత్రులు అందరూ ఇంకా నిలబడిపోయారు. వాళ్ళకి అసలు ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు, ఎందుకంటే తన భావంలో ఉన్నాడు, తను వెళ్ళిపోతున్నాడు అనమాట. సో ఇంకా అందరూ భగవంతుడిగా ప్రార్థిస్తున్నారు, ఇంకా మనం ఏం చేయలేము అని. సో అప్పుడు శ్రీరాముడు అక్కడ ప్రత్యక్షం అవుతారు సీతాదేవితో సహా. సో ప్రత్యక్షమై కులశేఖర అల్వార్కి చేతి పట్టుకొని ఆ సముద్రం నుంచి తీసి చెప్తాడు, నేను యుద్ధాన్ని గెలిచాను, నువ్వేం టెన్షన్ అవ్వదు, రండి మన ఇంటికి వెళ్ళిపోదాము అని. సో అప్పుడు కులశేఖర అల్వార్ అంటారు, అయితే మీరు వచ్చారు, ఓకే అయిపోయింది యుద్ధం అంతా బాగా జరిగింది, రామని వెళ్ళిపోదామని. సో అలా మళ్ళీ కులశేఖర అల్వార్ని తీసుకొని వెళ్ళిపోతారనమాట. సో అలా చాలా మంచి భక్తుడు అనమాట. సో ఈ కులశేఖర అల్వార్ ఎల్లప్పుడూ బ్రాహ్మణాలతో చర్చించడము, శాస్త్రాలు వినడము, కథలు వినడము, అండ్ ఒక్కొక్కసారి మినిస్టర్స్తో, మంత్రులతో చెప్తున్నాడు అనమాట, నేను శ్రీరంగంకి వెళ్ళాలి, చాలా రోజులు అయిపోయింది, రంగనాథ్ని చూడలేదు, ఎల్లప్పుడు తనకి తీర్థయాత్ర వెళ్ళాలి, తీర్థయాత్రకి వెళ్ళిపోవాలి. సో మొత్తం మీద వాళ్ళ మంత్రులు అనుకుంటారు ఎల్లప్పుడు ఏదో ఒక యాత్రలోనే ఉంటారు, మళ్ళీ రాజ్యాన్ని ఎవరు చూస్తారు, ఇక్కడ నుంచి వస్తారు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారు, మళ్ళీ ఈ యాత్రకి వెళ్ళిపోతారు, ఆ యాత్రకి వెళ్ళిపోతారు. కానీ శ్రీరంగం అంటే అతనికి చాలా ప్రియం అనమాట. నేను శ్రీరంగం వెళ్తాను, శ్రీరంగం. సో ఆ మంత్రులు అనుకుంటారు, బహుశా శ్రీరంగం వెళ్ళి వెనక రాలేదనుకోండి, అప్పుడు మనకి రాజు ఎవరు లేరు కదా, ఏం చేద్దాం. సో వాళ్ళందరూ రాజకంటారు, మీరు ఎందుకు వెళ్తున్నారు, అక్కడ ఏదో ప్రవచనాలు వెళ్ళాలి, భక్తుల తాలూకా సాంగత్యం తీసుకోవాలి, అంతే కదా, మేము అక్కడ ఉన్న భక్తులందరినీ ఇక్కడ తీసుకొచ్చేస్తాం మీకెందుకు అని. తను అనుకుంటారు, అవును కరెక్టే కదా, తీర్థస్థానం అంటే భక్తులకు దర్శనం చేయాలి, వాళ్ళొక పాదధూళి శిరస్సు మీద ధరించాలి, అలాంటి భక్తుని నువ్వు ఇక్కడే తెచ్చుకుంటే నేను ఇక్కడే ఉండిపోతాను. సో మొత్తం మీద వాళ్ళు ఒక పరివేషం ఎలా తయారైందంటే, ఎవరిష్టమో వాళ్ళు లోపలికి వచ్చేస్తున్నారు, రాజు తాలూకా గదిలోని మాట్లాడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. మొత్తం అంతా చాలా మెస్గా అయిపోయింది భవనం, ఏ సెక్యూరిటీ లేదు, ఏ గార్డ్స్ లేదు, ఎవరు చూసినా తిలకేసిన వాళ్ళంటే లోపలికి పంపించడమే, వాళ్ళకి ఏది ఇష్టం మాట్లాడతారు. అండ్ తర్వాత ప్రతి ఒక్కరు వస్తారు, ఏదో మాటలు అంటారు. కులశేఖర్ తన దగ్గర ఉన్న ధనము వాళ్ళకి దానము ఇచ్చేస్తాడు. సో రాజ్యంలో ఉన్న డబ్బులు కూడా మెల్లమెల్లగా అయిపోతున్నాయి అన్నమాట. ఆయన ఏదైనా చెప్తే కులశేఖరు శాస్త్రాల నుంచి చెప్తాడనమాట వాళ్ళ మినిస్టర్స్కి, నీకు తెలుసా శాస్త్రంలో రాసి ఉంది కదా, ఒక వైష్ణవుడికి మనం ఒకే ఒకసారి సేవని అందిస్తే భగవంతుడికి 60,000 సంవత్సరం సేవని అందించినట్లు ఉంటుంది, చూడు ఈ పురాణంలో రాసి ఉంది కదా, ఒక వైష్ణవుడు వచ్చాడు, నాకు ఈ అవకాశం దొరికింది, నేను సేవని అందించాలి. సో మొత్తం మీద వీళ్ళు అనుకున్నారు, ఈ కులశేఖర్ మహారాజ్ని వైష్ణవాలతో విడితీయాలంటే ఒకే ఒక సొల్యూషన్, ఈ వైష్ణవాళ్ళకి ఏదైనా చెడు పేరు వస్తే వీళ్ళు మంచి వాళ్ళు కాదు అని నేను నిరూపించేస్తే ఈ గొడవ పోయింది. సో వీళ్ళందరూ ఏం ప్లాన్ చేస్తారంటే, కులశేఖర్ మహారాజ్కి ఒక విగ్రహం ఉండేది, శ్రీరాముడి విగ్రహం. సో తన పూజారులు ఆ విగ్రహాన్ని చూసుకోవడము, పూజ చేసుకోవడం అనేది చేసేవారు. సో కావాలని మినిస్టర్స్ ఏం చేశారు, విలువైన ముత్యాల హారము శ్రీరాముడు ఒక మెడ నుంచి తీసేసి దాచేసి చెప్తారు ఎక్కడ పోయింది, ఈ పూజారిలే తీసుకుని ఉంటారు. సో కులశేఖర్ అంటారు, వాళ్ళు ఎందుకు తీసుకుంటారు. సో మినిస్టర్స్ అంటారు, మరి ఎవరు తీసుకున్నారు, వాళ్ళే కదా పూజ చేస్తున్నారు, మేము ఎవరు ఆ గదిలో వెళ్ళట్లేదు కదా, పూజారులే కదా చేస్తున్నారు, ఈ బ్రాహ్మణాలు, ఈ వైష్ణవాళ్ళు వాళ్ళే కదా లోపలికి వస్తున్నారు, వాళ్ళప్పుడు హరే రామ హరే కృష్ణ చెప్పి వెళ్ళిపోతున్నారు, వాళ్ళే తీసుకున్నారు. సో కులశేఖర్ వాళ్ళ మంత్రులతో అంటారనమాట, ఎవరైతే భగవంతుడిని అంతగా ప్రేమిస్తారో వాళ్ళకి భగవంతుడు దొరికినప్పుడు హారం పట్ల ఆసక్తి ఎందుకు చూపిస్తారు, నేను నమ్మను అని అంటాడనమాట. సో మొత్తం మీద కులశేఖర్ అల్వార్ అంటారు, సరే అయితే ఒక కుండ తీసుకురండి, ఆ కుండలో విషమైన ఒక పాముని తీసుకురండి. సో ఇప్పుడు ఈ మంత్రులు చాలా హ్యాపీ అయిపోతాడు, ఇప్పుడు అవుతుంది ఆ బ్రాహ్మణాలకి ఏదో పనిష్మెంట్ ఇస్తాడు ఇంకేంటి అని. సో ఆ కుండలో పెద్ద కోబ్రా పాముని తీసుకొచ్చేస్తారు. సో ఆ పాముని తీసుకొచ్చి మహారాజ్ దగ్గరికి పెడతారు మూతేసేది. సో అప్పుడు కులశేఖర్ అంటాడనమాట, సో నేను ఇప్పుడు నా చేతి దీని లోపల వేస్తాను, ఒకవేళ ఈ బ్రాహ్మణాలు తప్పు చేశారు, వాళ్ళే దొంగతనం చేశారంటే నాకు ఈ పాము ఖర్చేస్తుంది, ఒకవేళ వాళ్ళు పవిత్రంగా ఉన్నారు అంటే ఈ పాము నాకు ఖర్చుదు అని తను చేతి లోపలికి వేస్తాడనమాట. సో డెఫినెట్గా ఆ పాము ఖర్చుదు, ఎందుకంటే తను ఒక భక్తిలో శక్తి ఉంది అనమాట. సో మొత్తం మీద మినిస్టర్స్ అందరూ తన కాళ్ళ మీద పడిపోయి, మేమే ఈ తప్పు చేశాము, ఇదంతా యుక్తి మేమే చేశాము, మమ్మల్ని క్షమించండి.
అప్పుడు కులశేఖర్ అల్వార్ అంటారు, లేదు లేదు మీ తప్పేం కాదు, మీ తప్పు ఏం కాదు, నాదే టైం అయిపోయింది, ఇంకా నేను వెళ్ళిపోవాలి, సరిపోయింది ఈ రాజ్యము ఇదంతా నాకు సరిపోయింది, ఇప్పుడు నేను భగవంతుడిని సేవని అందించాలి, నాకు మీరు విముక్తులు చేయండి. సో అప్పుడు తన ఒక దృఢవర్త అని తన ఒక పుత్రుడిని రాజుగా అక్కడ నియుక్తం చేసి తనకి రాజ్య భారం అంతా ఇచ్చేసి తను శ్రీరంగంకి వెళ్ళిపోతాడు. సో తన మిగిలిన జీవితం అంతా తన శ్రీరంగంలో రంగనాథ్ సేవ చేస్తూ గడుపుతాడు. సో అట్ ద ఏజ్ ఆఫ్ ఐ థింక్ 64 ఆర్ సంథింగ్ తను పరంపదిస్తారనమాట. సో మనం రామాయణం గురించి మాట్లాడినప్పుడు కులశేఖర్ గురించి మాట్లాడకపోతే అది పూర్తి అవ్వదు. అంత ప్రేమము తనకి రాముడు అంటే అంత ఎక్కువ ప్రేమం అనేది ఉండేది అన్నమాట. సో ఈ మాయాసీత ఒక కాంట్రవర్సీ మనము పూర్తిగా చదివితే ఓకే, ఈ నిజమైన సీత కాదు, ఈ ఛాయా సీతని రావణాసురు తీసుకెళ్ళిపోయారు. సో ఇదంతా ఎందుకు అయిందంటే మారీచి శ్రీరాముడుగా గొంతు పెట్టి అరవడము, నటించడము. సో సీతమాతకి తెలియలేదు అది నిజంగా రాముడు తాలూకా గొంత లేదు మారీచి అని. భక్తులుగా మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో మన లోపల నుంచి వచ్చిన ఆలోచనలు మనం అనుకుంటాం, మేబీ భగవంతుడే చెప్పారు ఇలా చెయ్యాలని. మనం డిఫరెన్షియేట్ చేయలేకపోతాము, ఎందుకంటే భగవంతుడు చేతగురు రూపంలో మన హృదయంలో ఎల్లప్పుడూ వెలిసి ఉన్నారు. భగవంతుడు మనతో మాట్లాడుతున్నాడు, కానీ మనకి అర్థం అవ్వదు భగవంతుడా మాయ, లోపల నుంచి ఎవరు మనకి ఆదేశాలు ఇస్తున్నారు. అది మారీచి మాట్లాడుతున్నాడా రాముడు గొంతుతోని, లేదంటే శ్రీరాముడే మాట్లాడుతున్నాడా మనకి తెలియదు. ఆ డిఫరెన్షియేట్ చేయడానికి మనకి ఎవరు సాయం చేయగలుగుతారు? గురువులు. సో ఎప్పుడైతే మనం అలాంటి సిచ్యువేషన్లో వస్తామో కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాము నేను అనుకుంది ఇదే నిజము, అలానే చేస్తే బాగుండేది భక్తి, నాకు అలానే అనిపిస్తుంది. సో మనం డిఫరెన్షియేట్ చేయలేకపోతున్నాము. అలాంటప్పుడు ఎవరైతే సీనియర్ డివోటీస్, ఎవరైతే మన శిక్షా గురువులు, దీక్షా గురువులు, వాళ్ళ దగ్గర అడగాలి ఇది కరెక్టా కాదా, ఇది మారీచి గొంత, ఇది శ్రీరాముడు గొంత. వాళ్ళు డిఫరెన్షియేట్ చేసి చెప్తారు, నువ్వు ఇలా చేయి, నువ్వు ఇలా చేయకూడదు అని. సో ఈరోజు ఒక కథలో నుంచి తీసుకున్న మన గుణపాఠాలు ఇది. మనము భగవంతుడిని సేవని అందించాలంటే గురువు ఒక డైరెక్షన్స్తో అందిస్తే అది సరిగ్గైన మార్గంలో వెళ్తుంది. భగవంతుడు తప్ప ఇంకేమైనా కోరుకుంటే జీవితం వేరే దిశలో మారుతుంది. మాయకి ఎంతో కొంత చోటిచ్చిన పూర్తిగా మాయ మనల్ని తీసేసుకుంటుంది. సో ఇలానే వినసత సీతన్ వేషక రామ గిరిధరాధిపి గతి దాయక రామ. సో ఇలా జటాయుకి కూడా సమాధి ఇచ్చేశారు. అండ్ తర్వాత శ్లోకం మనం వచ్చే ఆదివారం తీసుకుందాము. ఎలా శ్రీరాముడు తిరిగి ఆశ్రమానికి వచ్చినప్పటికీ సీతామాత అక్కడికి లేరు, రావణాసుడు సీతామాతని అపహరించేస్తాడు. ఎలా సీతామాత తన ఒళ్ళపైన ఉన్న ఆభరణాలన్నీ పడేస్తూ వెళ్తారు. ఎలా రామ లక్ష్మణ్ ఇద్దరు రోధిస్తూ ప్రతి చెట్టు రాయికి అడుగుతూ సీత ఎక్కడుంది, ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎవరు తీసుకువెళ్ళిపోయారు, అలా చేస్తూ ఒకనప్పుడు వాళ్ళు శబరిమాత తాలూకా ఆశ్రమానికి వెళ్తారు. తర్వాత అక్కడి నుంచి ఏమవుతుంది అదంతా మనము వచ్చే ఆదివారము చర్చిద్దాము. అయితే పురుషోత్తమ మాస జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ నెల. ఎవరైతే ఈరోజు కొత్తగా వచ్చారో, ఈ పురుషోత్తమ మాస అనేది ప్రతి 3 సంవత్సరంలో ఒక్కసారి వస్తుంది. కార్తీక మాసంకైనా పురుషోత్తమ మాసకి చాలా విలువ ఉంది. భగవంతుడు పురుషోత్తం అని పేరు ఇచ్చారు ఈ మాసంకి. కనుక ఈ మాసంలో మనము చాలా ఎక్కువ ఆస్టెరిటీస్, తపస్య చేయాలి. మనం ఒక మాల చేస్తే అది 1000 మాల చేసే సమానం అవుతుంది. మనం కొంచెం దానం ఇస్తే అది కూడా రెట్టింపుగా తను ఒక ఫలితం మనకి వస్తుంది. కనుక ఈ నెలలో అందరూ తపస్య చేసుకోవాలి. పురుషోత్తమ మాస్ వెనక ఒక మంచి కథ ఉంది. ఎలా ద్రౌపది తన పూర్వజన్మలో మేధవి ఋషి తాలూకా అమ్మాయి మేధవతి అన్నమాట. సో తన చిన్నప్పుడే తన తల్లి పరంపదించింది. తనకి చూడ్డానికి నాన్నగారు ఒక్కరే ఉన్నారు. తన నాన్నగారు కూడా తన పెళ్ళి ఏర్పాటు చేసుకోలేదు. తనకి వయసు వచ్చినా కూడా తనకి పెళ్ళి ఏర్పాటు చేయడం అవ్వలేదు. అండ్ ఏదో పరిస్థితి వచ్చి తను కూడా చనిపోయాడు. సో మొత్తం మీద ఆవిడకి ఎటువంటి ప్రొటెక్షన్ లేదనమాట. సో ఆవిడ ఊరికి అలా తిరుగుతూ ఉంటే దుర్వాసముని ఎదురయ్యారు. సో దుర్వాసముని ఎదురయ్యి నాకు పెళ్ళి అవ్వలేదు స్వామి, నాకు ఏదైనా ఆశీర్వాదం ఇవ్వండి అంటే దుర్వాసముని అంటారు, ఇప్పుడు
మాస్ జరుగుతుంది కదా, నువ్వు పురుషోత్తమ మాస్ పాటించు, తపస్య చేసుకో, ఉపవాసం చేసుకో, జపం చేసుకో. అప్పుడు ద్రౌపది చాలా అటకారంతో, పురుషోత్తమ మాసంలో ఎవరైనా ఏమైనా చేస్తారా, ఇది మలమాసం, ఇది అధిక మాసం, దీనికి అసలు విలువ లేదు, మీరు చెప్పింది నేను నమ్మను అంటారు. సో అప్పుడు దుర్వాసముని అంటారు, సరే నువ్వు పురుషోత్తమ మాస పట్ల గౌరవం చూపించట్లేదు కదా, తప్పకుండా వచ్చే జన్మంలో దీని ఒక శిక్షని నువ్వు భరించాలి, చూసుకో అంటారు. ఆవిడ అస్సలు పట్టించదు. అండ్ మొత్తం మీద శివుడి దగ్గరికి వెళ్ళి తపస్య చేసుకుంటుంది. అండ్ చాలా కఠినమైన తపస్య చేసినప్పటికీ శివుడు ప్రసన్నమవుతారు. సో ప్రసన్నమైనప్పటికీ ద్రౌపదితో అడుగుతారు, నీకేం కావాలి? అప్పుడు ద్రౌపది ఒక్కసారి కాకుండా 5 సార్లు చెప్పేస్తుంది, నాకు భర్త కావాలి, నాకు భర్త కావాలి. ఎందుకంటే చాలా ఆతురత, నాకు పెళ్ళి అవ్వలేదు, వయసు వచ్చేసి నాకు భర్త కావాలి. సో అప్పుడు శివుడు అంటారు, సరే తథాస్తు, నీకు 5 భర్తలు నేను బ్లెస్సింగ్ ఇస్తున్నాను, ప్రసాదిస్తున్నానని. సో అందు గురించి వచ్చే జన్మంలో ఎప్పుడైతే ఆవిడ ద్రౌపదిగా పుట్టింది, 5 భర్తలతో అలా తిరుగుతూ ఉంటే, ఆ క్రీడా ఆ ఒక భవనంలో జోదం ఆడినప్పుడు ఆ ద్రౌపది వస్త్రహరణ అంతా దుశాసనం చేస్తాడు. సో ఇదంతా వాళ్ళు చాలా దుఃఖంగా ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళు పాండవాలు అజ్ఞాతవాసలో మరియు వనవాసంలో ఉన్నప్పుడు కామ్యవన్ అని ఒక ప్రదేశంలో వెళ్తారు. పోయినసారి మనం బృందావన్ వెళ్ళినప్పుడు కామ్యవన్కి వెళ్ళాము. మనం ఆ కుండకి కూడా వెళ్ళాము, ఎక్కడైతే ధర్మరాజు, యుధిష్ఠిర్ వాళ్ళందరూ స్నానం చేశారు, ఆ కుండకి మనం వెళ్ళాము. ఆ ప్రదేశంలో వాళ్ళు ఉండేవారు, కామ్యవన్లోని ఆ పాండవాలు. సో వాళ్ళ కామ్యవన్లో ఉన్నప్పుడు కృష్ణుడు వస్తారు అక్కడికి. వచ్చినప్పుడు ఒక డిస్కషన్ అనమాట, అంటే ఎందుకు మేము అంతలాగా దుఃఖంలో ఉన్నాము, ఎందుకు మాకు అలాంటివి అన్ని పరిస్థితులు ఏర్పాటు అవుతున్నాయి అంటే, అప్పుడు కృష్ణుడు అంటారనమాట, ఎందుకంటే మీరు పురుషోత్తమ మాస్ పాటించలేదు, ద్రౌపది పురుషోత్తమ మాస్ని గౌరవం ఇవ్వలేదు, పురుషోత్తమ మాస్ని విమర్శించింది, అందు గురించి దుశ్శాసన ద్రౌపది వస్త్రలాగడము ఇదంతా ఆవిడ భరించవలసింది. అయితే ద్రౌపది అంటుంది, సరే అంతా పొరపాట్లో జరిగింది, ఇప్పుడు నేను ఏం చేయాలి? సో అప్పుడు కృష్ణుడు అంటారు, సరే ఇప్పుడు పురుషోత్తమ మాస వస్తుంది కదా, మీరందరూ పురుషోత్తమ మాస సరిగ్గా పాటించండి, మీ దుఃఖాలన్నీ తీరుతాయని. సో కామ్యవన్లో ఉన్నప్పుడు ఆ పాండవాళ్ళందరూ పురుషోత్తమ మాస్ని పాటించారు. సో ఈ పురుషోత్తమ మాస్ పాటించడం మాత్రం చాలా ఈజీగా ఉంది, కష్టమేం లేదు. మార్నింగ్ మంగళహారతికి రండి, జపం ఎక్స్ట్రా రౌండ్స్ చేయండి. ఎవరెవరికైతే ఆరోగ్యం బాగుంది వాళ్ళు పూటకి ఒక్కసారి తిని అలా ఉపవాసం చేసుకోవచ్చు. నెల మీద పడుకోవాలి, బ్రహ్మచార్యని పాటించాలి, ఈ నెల ఎక్స్ట్రా రౌండ్స్ జపం చేయాలి, హరికథ వినాలి, భగవద్గీతలో ఉన్న ఈ పురుషోత్తమ యోగా 15 చాప్టర్ని పారాయణ చేయాలి. సో ఎవరైతే ఇంట్లో చేసుకుంటున్నారో ఇంట్లో చేయండి, ఎవరైతే టెంపుల్కి రాగలుగుతారో టెంపుల్కి వచ్చి చేయండి. ఒక్కొక్కసారి ఇంట్లో చేసినప్పుడు మీకు ఆ ఉత్సాహం ఉండకపోవచ్చు, ఒకరోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు, 3 రోజులు పడుకుంటారు. కానీ టెంపుల్కి రావాలంటే ఒక ఉత్సాహంతో వచ్చి సరిగ్గా చేయగలుగుతారు. అండ్ మంగళహారతి వస్తే మంచిది అనేది కాదు, పురుషోత్తమ మాస మంగళహారతి చేయవలసిందే, చేయకపోతే పాపం, చేస్తే ఎలాగో చేయాలి, అది కంపల్సరీ అన్నమాట. కాకపోతే ఈ సందర్భంలో నేను ఒకటి మాత్రం మెన్షన్ చేయాలి, పురుషోత్తమ మాస్ స్టార్టింగ్ అయినప్పటి నుంచి ఒక డివోటీ పెండుర్తి నుంచి రోజు మంగళహారతికి వస్తున్నారు. అది నిజంగా చాలా గ్రేట్. అంత దూరం నుంచి మార్నింగ్ ఏ టైంకి బయలుదేరాలి, అది కూడా స్కూటర్లో, ఒక్కొక్కసారి వర్షము. ఐ థింక్ ఈ డిజర్వ్స్ ఎ క్లాప్. ఇట్స్ భోగేశ్వరరావు ప్రోగ్రామ్. అండ్ అది కూడా ఏదో పరిగెత్తి హారతి టైంకి రావడం కాదు, ముందు వచ్చి అక్కడ కూర్చొని జపం చేసుకుంటున్నారు ఆ కర్టన్ తీసే ముందు. అఫ్కోర్స్ వాసుదేవ్ ప్రభు కూడా రెగ్యులర్ వస్తున్నారు, హరిప్రియ కూడా రెగ్యులర్గా వస్తున్నారు, కాకపోతే వాళ్ళ దగ్గర ఉంటున్నారు. చాలామంది చాలా దగ్గర ఉంటున్నారు కానీ కూడా రావలేకపోతున్నారు. ఓన్లీ ఇంట్లో చేసినా కూడా సంతోషమే, కానీ ఇంట్లో చేస్తున్నారా లేదా అది ఇంపార్టెంట్. అండ్ చేయలేకపోతే కనీసం టెంపుల్కి మార్నింగ్ వచ్చి 4:30కి అలా వచ్చేసి, అండ్ మళ్ళీ హారతి అయిపోయిన తర్వాత వెళ్ళిపోవడం కూడా కాదు, మొత్తం రౌండ్స్ కంప్లీట్ చేసి వెళ్తున్నారు. అండ్ ఒక్కొక్కసారి మిడ్ డే మీల్లో వచ్చి కూడా సేవని అందించేసి వెళ్తున్నారు. సో పురుషోత్తమ మాసంలో సేవ చేయడానికి కూడా చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. ఏదో గుడి తుడవడమైనా, ఏదైనా నిమ్నమైన సేవ, గిన్నెలు కడగడమైనా, ఏదైనా మనం సేవని అందించాలన్నమాట. సో అలా ఎవరెవరికైతే వీలవుతుంది రండి, పురుషోత్తమ మాసంలో దానం ఇవ్వండి, జపం చేయండి, టెంపుల్కి రండి, హరికథ వినండి. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? దండకారణ్య వనంలో శ్రీరాముడు చాలామంది రాక్షసుల్ని చంపారు, 14,000 రాక్షసాలు. అది కాకుండా కూడా కొన్ని రాక్షసులను చంపుతూనే ఉన్నారు. సో సీతామాతకు అది ఇష్టం లేదు.
మీరు ఎందుకు రాక్షసుల్ని చంపుతున్నారని. సో శ్రీరాముడు సీతామాతకు ఒక మంచి కథ చెప్తారు, ఎందుకు చంపుతున్నారు, అసలు ఏంటి దాని రీజన్ అని. సో అది వినాలనుకుంటే వచ్చే ఆదివారం అందరు తప్పకుండా రండి. సో ఈరోజు మనము శ్రీరామ కథ ఇక్కడే ఆపుదాము. శ్రీరామచంద్ర భగవానికి జయ, భక్త హనుమానికి జయ, శ్రీల ప్రభుపాదకి జయ.